కన్నుల వెన్నెల కురిసింది నాటిక. ఇందులో శ్రీ జి.జె. రవివర్మ, కుమారి ఏ వసంతలక్ష్మి పాల్గొంటున్నారు. మే ఐ కమిన్ డాక్టర్ భారతేందు? కల్పన, నువ్వేనా? రారా. ఏమిటి చిత్రంగా పిలుస్తున్నావు? చెప్పిన మాట వినకుండా మనసు చిత్ర విచిత్రంగా పరుగులు తీస్తుంటే ఏమిటో నేను అలాగే పిలవాలంటుంది బావా. ఇప్పుడు పిలిచేసా అంతే. ఓహో, ఎంత స్పీడ్ లో పరుగులు తీస్తోందో పాపం. కల్పన, నీలాంటి వాళ్ళ కోసమే అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. చాలా జాగ్రత్త సుమా. బొత్తిగా పట్టించుకోకుండా చిత్ర విచిత్రంగా పరుగులు తీయిస్తే ప్రమాదాలు సంభవించగలవు. మరి ఓ బావా, నీవన్నీ నేలబార ఆలోచనలే. ఎంతసేపు ఆకాశంలో విహరించే వాళ్లకు అవరోధాలే ఉంటాయి. నీ దృష్టిలో స్వల్పం కావచ్చు, నాకిది భరించరాని దెబ్బ. నాన్నతో నేనే చెప్పేస్తాను, నా నిర్ణయం ఇక మారదు. చెలియలి కట్ట నాటకం. నవల రచన డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ. అంతకన్నా మంచిగానే రాస్తావు. సరే సరే, ఆ పుస్తకాలు పంపించండి, నేను చదువుతాను. అదే వద్దన్నాను. పంపించండి కాదు, పంపించు అనాలి. అలాగే పంపించు. ఇక మీరు వెళ్ళండి. అదిగో మళ్ళీ. అబ్బా, ఇక నువ్వు వెళ్ళు. మరి వదిన గాని అత్తయ్య గారు గాని వచ్చి చూస్తే రంగా, ఇవాళ బాగా ఎండగా ఉంది కదూ? అవును, ఈ ఎండలో ఈ బీచ్ ఇసుకలో పరిగెడుతూ ఉంటే అబ్బా, నాకైతే భలే సరదాగా ఉంటుంది. కమాన్ రత్న, పరిగెత్తు, నుంచోకు. రావాలి, పరిగెత్తు, త్వరగా వచ్చేయ్. నా వల్ల కావటం లేదు బాబు. సరే 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 సరే, అంత కాళ్ళు కాలేదానివి చెప్పులు చేత్తో పుచ్చుకు రావాల్సింది కదా. సరే సరే, ఓకే ఓకే ఓకే, త్వరగా ఇదిగో ఆ నీడికి పెడదాం. లేవాలి మెల్లిగా. ఇక్కడే. అబ్బా, మరే అసలు నాకన్నా ముందు నువ్వు ఎందుకు పరిగెత్తావు? అలా సౌందర్యం ఉన్న చోట ప్రేమ పుట్టేటట్లయితే ఆ ప్రేమలో ఆనందం కన్నా ప్రమాదమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మా ఊళ్ళోనూ ఇక్కడ కూడా సముద్రం చాలా సుందరంగా ఉంది. దాన్ని ప్రేమించి దానిలో పడితే ప్రాణాలు పోతాయి. కాబట్టి ప్రేమ సౌందర్యాన్ని బట్టి పుట్టకూడదు, ధర్మాన్ని బట్టి పుట్టాలి. ఎవరు? ఎవరది? మీరెవరు? నేను సీతారామయ్య గారి తమ్ముడిని. నేను సీతారామయ్య గారి భార్యని. ఎక్కడికి వెళుతున్నారు? సముద్రం వైపు. నేను సముద్రం వైపే. మీకు చీకట్లో దారి తెలుస్తోందా? దారి తెలియడం దేనికి? ఈ వైపుగా ఎటు పోయినా సముద్రమే. అవును, ఎటు పోయినా సముద్రమే. ఎటు పోయినా సముద్రమే. సిఎంఆర్ ఎక్స్క్లూజివ్ ఆణిముత్యాల శ్రోతలకు నమస్కారం. వ్యాపార ప్రపంచంలో ఎన్ని షోరూంలు వచ్చినా సిఎంఆర్ ఎక్స్క్లూజివే. అలాగే గంటల తరబడి ఎవరెన్ని పాటలు వినిపించినా ఆకాశవాణి ఆణిముత్యాలే. సినీ సంగీతం అనే మహాసంద్రంలో మాధుర్యమనే ముత్యపు చిప్పల్లో పుట్టిన ముత్యాలే సిఎంఆర్ ఎక్స్క్లూజివ్ వారి ఈ ఆణిముత్యాలు. ఈనాటి ఆణిముత్యాల్లో తొలి ముత్యం దొంగల్లో దొరసానితో పాడిన ఈ పాటముత్యం.
జంట నగరాలలో #1 షోరూమ్ ఆర్ఎస్ బ్రదర్స్. 6 షోరూంలు, అతి నాణ్యమైన వస్త్రాభరణాలు, అసంఖ్యాకంగా అభిమాన ఖాతాదారులు. ఆర్ఎస్ బ్రదర్స్ ప్రత్యేకతలు. ఆర్ఎస్ బ్రదర్స్ లోని వెరైటీలు వేల మీద, ధరలు మాత్రం ఎప్పుడూ నేల మీదే. విచ్చేయండి, పెళ్లి పట్టు చీరలపై ప్రత్యేక తగ్గింపును అందుకోండి. ఆర్ఎస్ బ్రదర్స్, కూకట్పల్లి, అమీర్పేట్, అబిడ్స్, కోటి, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. కోటి వర్ణాల హరివిల్లు ఆర్ఎస్ బ్రదర్స్. చందన వారి ఎక్స్క్లూజివ్ షోరూమ్ సిఎంఆర్ ఎక్స్క్లూజివ్ ఖాతాదారులకు పండగ కానుక దీపావళి ధమాకా. పట్టు ఫ్యాన్సీ చీరలపై 20%, సల్వార్స్, గాగ్రాస్, రెడీమేడ్స్ పై 10% జెన్యున్ డిస్కౌంట్. ఇది జనరల్ డిస్కౌంట్ కాదు, జెన్యూన్ డిస్కౌంట్. విచ్చేయండి, సిఎంఆర్ ఎక్స్క్లూజివ్, మంజు థియేటర్ పక్కన, సికింద్రాబాద్. పిల్లలంతా పాఠం శ్రద్ధగా వినాలి. మహాభారతంలో ద్రోణాచార్యుడు, అర్జునుడు అపూర్వ గురు శిష్యులు. భక్తి శ్రద్ధలతో విద్యనభ్యసించి అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడయ్యాడు. జీవితంలో మన తల్లిదండ్రుల తరువాతి స్థానం ఎవరిది? రైట్, గురువుది. గవర్నమెంట్ హై స్కూల్ రామాపురం 5 లక్షలు. రమాదేవి టీచర్, మాకి చెట్టు కింద క్లాస్ చెప్తారేంటి? కిరీటి, మన స్కూల్ కి కావలసినన్ని క్లాస్ రూములు కట్టించాలి నాన్న. అయితే కట్టించండి. కట్టించాలంటే బోలెడు ఖర్చవుతుంది. ప్రభుత్వం చాలా చేస్తోంది, ప్రజలు చెయ్యాలి. అయితే నేను చేస్తా. అమ్మ ఒడిని, చదువుకున్న పడిని ఎలా మర్చిపోగలం? సర్వశిక్ష అభియాన్. Hello everybody, I am Sonia Gandhi. నా వార్తలు, నా ఇష్టములకు స్వాగతములు. రాహుల్ బేటాకు కొత్త లొకేషన్స్ చూపించి ఎంథ్యూజ్ చేయడానికి దేశములన్నీ తిప్పుచున్నాను. దిస్ టైమ్ రాహుల్ బేటాను చూస్తే మీరందరూ షాక్ కూడా అవుతారు. What, Bhaskar ji? What's all this? What's going on? देखिए, please try to recall this. By the grace of our party, మీరు 30 days చీఫ్ మినిస్టర్ గా చేశారు. ఇప్పుడు మాజీ సీఎం గా ఉన్నారు. And you know what? My party నిన్ను బ్యాక్ డోర్ నుంచి చీఫ్ మినిస్టర్ ని చేసింది. And now నువ్వు బీజేపీలో చేరుతావా? Have you no gratitude? ఆ మోడీ, ఆ అమిత్ షా మా డాడీని, జవహర్ లాల్ జీని రోజూ తిడుతున్నారు. అటువంటిది ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో చేరుతావా? Is it not bad, Bhaskar ji? You have no thankfulness. In those days, Andhra people ki ఒళ్ళు మండినా నేను అన్పాపులర్ అయ్యి కూడా మా రామ్లాల్ తో నీకు అడ్డగోల్గా చాలా సాయం చేయించాను. అవి అంతా మర్చిపోయావా? वो सब तुमने भूल गए हो? And now నా గ్రాండ్ సన్ రాహుల్ కు గైడెన్స్ చేయకుండా ఆ బీజేపీలోకి దూరతావా? No, it's not right. सब लोगों को नमस्कार, मैं हूँ इधर मायावती. మాది లేడీస్ అందరూ కేసులతోని ఏడుస్తున్నారు. పూరే మహిళా లీడర్స్ రోనే లగే. నాకు బి కేసులు కొత్త కాదు జీ. మన మమతాజీ బి కేసులో ఇరుక్కున్నారు. फिर भी सब लोगों ने रिन साबुन से धुलाए पुराने साड़ी के वैसे मिला मिला मेरसुकुंटू बैठक रावाले. हाँ, सब लोग कोर्ट के सामने एक समान होते हैं.
తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. మాది ఉత్తరప్రదేశ్ మే ఎవరు బి తప్పు చేసినట్లు ప్రూఫ్ దొరికితే దిగిపోతారు పదవి నుండి. लेकिन ये लीडर्स को देखो, कितने भी प्रूफ्स बताए रिजाइन नहीं कर रहे. पॉलिटिक्स बहुत बहुत बदल गए. हेलो व्यूअर्स, मैं हूँ स्मृति ईरानी. मैं जब यूथ थी उन दिनों में बहुत बहुत पढ़ने के लिए स्वप्न देखती थी. बीए और बीकॉम చదవాలి అని ఉండేది. కరెస్పాండెన్స్ కోర్స్ చేయాలి లేకుంటే కాలేజ్ కి వెళ్ళి చదవాలి. I never used to understand. मुझे पता नहीं चलता था. इतने में టీవీ సీరియల్స్ చాలా చేసి వాటిలో ఏడుపు సీన్స్ ఎక్కువగా చేసుకుంటూ పढ़ाईకి इसलिए కెరియర్ టెన్షన్ లో పడిపోయి నేను बीए చదివాను లేకపోతే ఎంఏ చదివాను. मुझे समझ में नहीं आता. డాక్టర్ కోర్స్ చేశాను ఏమో కూడా తెలియదు. और एक बात बताऊंगी, సర్టిఫికెట్ లో కూడా ఏముందో తెలియటం లేదు. అంటే యూ ఆల్ హ్యావ్ టు ట్రస్ట్ మీ. చదువు మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని గ్రహించి हमारे मोदी जी నాకు ఈ హెచ్ఆర్డి శాఖ ఇచ్చారు. और एक बात बताऊं, मेरा डिग्री तो ओरिजिनल है, but I don't know what really I studied. And for this small reason, they are asking me to resign. దీనికి రిజైన్ చేయమంటారా? కాంగ్రెస్ వాళ్ళు సోనియా, రాహుల్ గాంధీ వాళ్ళ డిగ్రీని బయట పెట్టమంటే పెట్టరు. ఎక్కడో సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. Is it not funny? मैं हूँ सुषमा स्वराज. मैं ईश्वर पर शपथ लेती हूँ और मैं आप सबसे पहले से पहले ये बात बताना चाहती हूँ कि मुझे మానవత్వం చాలా ఎక్కువ ఉంది. ఎవరైనా బాధలు పడినా ట్విట్టర్ లో ఏడ్చినా కూడా నేను ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాను. అందుకే లలిత్ మోడీ వైఫ్ కి క్యాన్సర్ ఉంది అని తెలిసాక తత్కాల్ ఉండలేక హెల్ప్ చేశాను. బాధలో ఏది న్యాయమో ఏది అన్యాయమో ముझे तो పతా నహీ చలా. మా బీజేపీ లీడర్స్ యొక్క హ్యూమానిటీని కూడా కాంగ్రెస్ వాళ్ళు భరించలేకపోతున్నారు. నాది భర్త అండ్ నాది కూతురు లలిత్ మోడీకి లాయర్స్ కావచ్చు, లేకిన్ నాకు హ్యూమానిటీ మాత్రం ఒక్కటే తెలుసు. నాకు హ్యూమానిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంది. హ్యూమానిటీ ఎక్కువ అయితే క్రిమినల్స్ కి కూడా నేను హెల్ప్ చేస్తాను. దట్ ఈస్ మై నేచర్. వాట్ టు డూ, ఇట్స్ నాట్ మై మిస్టేక్ ఆల్సో. లలిత్ మోడీతో ఐపీఎల్ క్రైమ్స్ చేయించిన కాంగ్రెస్ కు నన్ను క్రిటిసైజ్ చేసే నైతిక హక్కు లేదు. హలో, I am Vasundhara Raje of Rajasthan. నాది పుట్టిల్లు గ్వాలియర్. సింథియాస్ ఫ్యామిలీలో ఆడబడుచు నేను. లలిత్ మోడీ డాక్యుమెంట్స్ కి రెఫరెన్స్ సైన్ చేస్తే సీఎం పదవి పోతుందని ఐ నెవర్ ఇమాజిన్డ్. నా సన్ బిజినెస్ లో లలిత్ మోడీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాడు అని ఏదో ఒక దృష్టిలో పరధ్యానంగా క్యాజువల్ గా సైన్ చేశాను. దట్స్ ఆల్. సీఎం అయ్యాక ఈ కేస్ ఇంతగా చుట్టుకుపోతుందని నాకు తెలీదు. ఐ నెవర్ ఇమాజిన్ దిస్. బట్ వన్ థింగ్ ఐ హావ్ టు టెల్ యూ, ఆ అధికారులు, ఐ మీన్ ఆల్ దోస్ ఒఫీషియల్స్ ఎవరికి చెప్పబోము అని నాకు చెప్పి ఇప్పుడు నన్ను పూరాసే పూరా డుబా దియే. అండ్ నౌ ఐ డోంట్ థింక్ బీజేపీ ఇస్ గోయింగ్ టు హెల్ప్ మీ. ఇట్స్ రియలీ డౌట్ఫుల్. బట్ సుష్మాకు బేషరత్ గా హెల్ప్ చేస్తున్నారు, లేకిన్ నాకు హెల్ప్ చేస్తూనే చేయబోము అంటున్నారు. ఇస్తీఫా ఇయ్యాలి అంటే ముझे రోనా ఆతా హై. లేకిన్ బీజేపీ నన్ను కాదని నా స్టేట్ లో నిలబడేది కష్టం. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. फिर भी देखेंगे क्या क्या होने वाले हैं. వణకమప్ప, నానుద జయలలిత పురచితలైవి ఆర్కే నగర్ ఓటర్స్ నాకు బ్రహ్మరథం పట్టారు. బట్ కర్ణాటక గవర్నమెంట్ నా నెత్తి మీద పిడుగు వేసిందప్ప. సుప్రీం కోర్టులో నా కేసు తీర్పును సవాలు చేసి నాకు ట్రెమర్స్ తెప్పిస్తున్నారు, వణుకు పుట్టిస్తున్నారు. ఏం చేయాలో కూడా తోచటం లేదు. హైకోర్టు తీర్పు వచ్చే వరకే నాకు సగం ప్రాణము పోయి చాలా వెయిట్ కూడా తగ్గాను. ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చే సమయానికి ఇంకా ఎంత దిగులుతో మంచం పడతానో నాకే తెలియటం లేదు. మురుగప్ప, ఎంత అన్యాయం చేసినావయ్యా. ఈ దేశంలో మహిళా నేతలకే కష్టాలు ఇస్తావా? కరుణానిధిని నిండా ముంచేసి ఇంకొకసారి గెలుద్దాము అని సంతోషపడే లోపలే ఇలాగ నా మీద బండ వేసి పూడ్చినారు. తిరిగి నాకు కన్నీళ్లే మిగిలేలాగా ఉన్నాయప్ప.
కుర్చీలో పడ్డ కరుణ మాత్రము నా కష్టాలు చూసి తీన్మార్ డాన్స్ చేస్తూ ఉండడము నోనో నాకు అస్సలు నచ్చటం లేదు. హలో జీ మోడీజీ, మీ అమిత్ షా తొడలు కొట్టుకున్నా జబ్బాలు చర్చుకున్నా నాకు ఫికార్ నహీ హై. నా లెవెల్ ఏంటి, నేను ఏంటి? నా మీద ఫైటింగ్ చేయాలి అంటే మీరే రావాలి, ఆపియానా హై. లేకిన్ ఈ అమిత్ షాని మీరు పంపడం నన్ను అవమానించినట్లే. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు మీ. అందుకే మీ షా సవాల్ కి నేను జవాబు చెప్పలేదు. ఆ సంగతి హమరా కార్యకర్తలు చూసుకుంటారు. దమ్ము ఉంటే మీరు బంగ్లాకి రండి. మీది తాకత్ ఎక్కువ ఉందో నాది తాకత్ ఎక్కువ ఉందో చూసుకుందాం. కమాన్ ఆజాయే. నమస్కారం. నా వార్తలు నా ఇష్టంకు స్వాగతం. నేను నిర్మలా సీతారామన్, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అట్ ద వెరీ అవుట్సెట్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు డబుల్ నమస్కారం, సౌత్ ఇండియాకు త్రిబుల్ నమస్కారం. తెలుగు ఇంటి కోడలుగా ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ ప్రెజెంటెడ్ ద ఫస్ట్ సెంట్రల్ బడ్జెట్. మొదటి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం నాకు చాలా ఆనందం. హౌఎవర్ మీ ఎక్స్పెండిచర్ తగ్గించి మీ సేవింగ్స్ పెంచడం కోసం కొన్ని వాతలు పెట్టక తప్పలేదు. అండ్ ఐ హావ్ టు టెల్ యు దిస్, నా బడ్జెట్ ఆకళింపు చేసుకోవాలంటే మినిమం ఎంఏ ఎకనామిక్స్ చదివి ఉండాలి. ఎస్ మమ్మీ, యూర్ రైట్. లోకల్ లాంగ్వేజ్ లో రాహుల్ భయ్య మోడీని తిట్టి ఉంటే మనకు another 50 seats వచ్చేవి. నాట్ ఓన్లీ దాట్ మమ్మీ, ఇన్ ఎవ్రీ మీటింగ్ రాహుల్ భయ్య ఒక సెమినార్ ప్రెజెంటేషన్ లాగా అకాడమిక్ గా మాట్లాడాడు. మీడియా వాళ్ళతోనేమో సుప్రీం కి దొరికిపోయేలాగా బాత్చీత్ కియా. హలో వ్యూవర్స్, I am Pankaj Munde, daughter of late Gopinath Munde of Maharashtra. BJP party ki sambandhinchina dispute lo నేను 4th woman. 1 year లో సీఎం కంటే ఎక్కువగా పనిచేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. బట్ యు నో వాట్ హ్యాపెండ్, చిన్నారి పిల్లలు వాళ్ళు ఉపయోగించే ఫుడ్ ఐటమ్స్ నేనేమీ రేట్ ఎక్కువ పెట్టి కొనలేదు. రోజుకు ధరలు పెరుగుతున్నాయి. ధరలు మండినప్పుడు సరుకులు కొంటే కాంగ్రెస్ వాళ్ళు నా మీద పడి ఏడుస్తున్నారు. బట్ ఈ 206 crore స్కామ్ ఏంటో ఐ మై సెల్ఫ్ డోంట్ అండర్స్టాండ్. దీనిని స్కామ్ అనడం కూడా తప్పు. మేము ఖర్చు పెట్టి కొన్న మొత్తం స్టాక్ 206 crores ఓన్లీ. అవుట్ అయ్యాక బ్యాట్ కాల్కు బాదుకుంటే ఏంటి, తలపై బాదుకుంటే ఏంటి? నువ్వు ఒక పెద్ద హీరోలాగా ఆదుకుంటావు అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరికీ మేరే హాబీ ఆయా దేఖో అని మెసేజెస్ పెట్టాను, కేకలు పెట్టాను. ఏం చేశావు నువ్వు? ఆడలేక బ్యాట్ బాగలేదు అన్నట్టు అంపైర్ వైపు గట్టిగా చూస్తే ఏముంది? బాల్ నాకు కనిపించలేదా? కాదు, ఇక నీకు కనిపించదు అని కిచ్కిచ్ యాడ్లో చెప్పినంత ఈజీ కాదు ఆ న్యూజీలతో అని నేను ముందే చెప్పానా లేదా? ఇంతకు ముందు నువ్వు ఆడినా ఆడకపోయినా నేను ఎప్పుడైనా పట్టించుకున్నానా? వరల్డ్ కప్లో ఎవ్రీ మ్యాచ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాలి. నువ్వు నా ఫ్రెండ్స్ ముందు పరువు తీశావు. రూమ్కి రాని సంగతి చెప్తాను. వాన వచ్చింది అని ఏడుస్తావేమి? వాన రాకముందు న్యూజిలాండ్ వాళ్ళు 10 ఓవర్స్కు 40 కూడా చేయలేదు. అంత కూడా ఆడలేరా మీరు? What is this, darling? Why are you praising Modi's glamour all the time? I am more glamorous than him, you see. But tanaku chala manchi designer dorkadu ani naku ippude telisindi. Atani designer tho naku variety dresses design cheyamani cheppu. If possible, Bollywood lo unna fashion designers ni mana White House ki pilipinchu. If not, I am not going to come to India next time with you. Because Modi may insult me with his modern designer wear. హలో ఇమ్రాన్ జీ, మా డాడీ డబ్బులు పంపిస్తే మీరు టెర్రరిస్ట్ కి ఇస్తున్నారు. ఓ మై గాడ్, జస్ట్ ఇన్ కేస్ మై డాడ్ కమ్స్ టు నో అబౌట్ దిస్, మీ వ్యాలీలో ఉన్న టెంట్స్ అన్ని పే చేస్తాడు. తినడానికి డబ్బులు లేవు అని తెచ్చుకుని ఇక్కడ టెర్రరిస్ట్ కి ఇస్తారా మీరు? వాట్ ఇస్ దిస్? వై ఆర్ యు టాకింగ్ టు క్రిమినల్ టెర్రరిస్ట్? యు నో వాట్, మా డాడీకి చాలా పిచ్చి. ఆ పిచ్చి కనుక ముదిరింది అంటే నిన్ను నీ మాజీ పెళ్ళామ్స్ దగ్గరికి పంపిస్తాడు. బీ కేర్ఫుల్ విత్ మై డాడ్. हेलो, देखो तेजस्वी तेज प्रताप की बापू, कभी भी देखो आपको अपना बड़ा बेटा के ऊपर बहुत गुस्सा रहता. ये देखिए, एक छोटी सी बात, अपना शादी के टाइम पे నాకు ఏం చదువు వచ్చు అని सीएम ని చేసావు. मैं जबरदस्ती करने से प्रताप बेटा को तुमने मिनिस्टर किया और बेटी को भी वैसे कुछ पोस्ट दिला दो. दामाद जी ने घर को आने भी बंद कर दिए.
उन्होंने मिनिस्टर बनना चाहते हैं और मेरा भैया भी फोन करके गालियां दे रहा है। मैं कब से बोल रही थी आपको, ये पोतुलू क्या बोलते वो गठबंधन नहीं चाहिए। चुनाव जीतने से पूरा पोस्ट पदवुलू हम खुद ले सकते। कितने बार बोली थी मैं आपको, लेकिन आप कभी सुनते नहीं। आप क्या कर रहे हो अपने परिवार के लिए, ये तो बोलो। ముంబై ఒక న్యూ బోర్న్ బేబీ లాంటిదండి. చాలా ముద్దుగా ఉంటుంది, చాలా క్యూట్ గా ఉంటుంది, కానీ చాలా అలర్ట్ గా ఉండాలి. ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. నాకైతే చాలా లవ్లీగా ఉందండి. షీఈస్ వెరీ స్వీట్, వెరీ వెరీ స్వీట్. యు ఆర్ రైట్. పోయి నీ చిన్నప్పటి గురించి మీ అమ్మని అడుగు. వచ్చిన కొత్తలో ముంబై ఇలాగే ఉంటుంది. యు క్యాచ్ మై పాయింట్? వెల్, మా బేబీ వాళ్ళ నాన్నమ్మ తాతల దగ్గర ఎక్కువసేపు ఉండదు. సో బాయ్. హాయ్, హౌ డు యు డూ లాలు బ్రదర్స్? I heard about you recently, but now I'm seeing you. बहुत अच्छा लगता है आपको देख के. जिससे कोई मुझे राखी बांधने नहीं आए, राखी कट्टमनी नन्नु एवरू अडगकूडదని. आप जरा सोच के पूछिए. నేను ఎప్పుడు వివాదాల్లో ఉండే వ్యక్తి కాను. ఎప్పుడు వార్తలలో ఉండే వ్యక్తిని. I mean, I'm a news maker. Understand? सुनिए, छोटे छोटे एडवर्टाइजमेंट से शुरू हुआ मेरी करियर. बी ग्रेट सी ग्रेट बॉलीवुड మూవీస్లో इनसिग्निफिकेंट रोल्स, I mean కనిపించని రోల్స్లో నటించాను. आप मेरे बारे में सुनना चाहते? एडवर्टाइजमेंट्स के बाद बॉलीवुड में सेलिब्रिटी बन गई. उसके बाद बिग बॉस వరకు ఎదిగాను. కాఫీ విత్ కరణ్ में बुलाए. సల్మాన్ ఖాన్ 10 కదమ్కు పిలిచాడు. जी हाँ, నేను ఏది దాచుకోను. నేను మాట్లాడేటప్పుడు మనస్సు దాచుకోను, నటించేటప్పుడు ఒళ్ళు దాచుకోను. ఐ హేట్ దాపరికం. मुझे छुपाना अच्छा नहीं लगता. देखिए, నన్ను పాతకాలపు సోమిదమ్మ లాంటి సీతతో కంపారిజన్ చేయకండి. గీత దాటడానికి సీత భయపడిపోయింది. నేను చిన్నప్పుడే గీతల్ని ఖాతరు చేయలేదు. ఏ సహీ బాత్ హై. ద్రౌపది इज माय रोल मॉडल. हाय, हाउ डू यू डू लल्लू ब्रदर्स? ये तो हमारा दूसरा मुलाकात है ना? ओह, डोंट कंग्रेचुलेट मी राइट नाउ. आई हैव टू फर्दर स्टडी आइलिश. मैं तो उनके बारे में और भी जानना चाहती हूँ. ये देखिए, నాకు తల్లి చెల్లి అనే మాటలు నచ్చదు. क्या तुम जानते नहीं? నేను ఎవరినైనా కట్టుకునే రాఖీని, కానీ నన్ను ఎవరికో కట్టే రాఖీని కాను నేను. मैं वो राखी नहीं हूँ. क्या जी, कैसे हो? కొత్త పెండ్లాం నీకు వాతలు సరిగా పెడుతున్నట్టు లేదు. నువ్వు యుద్ధం చేస్తాయి. తుమ్హారే పాస్ 10 F-16 रहने से పెద్ద వీరుడివి అయిపోతాయి నువ్వు. खाने के लिए दाना नहीं है और मुझको संपेंगा तेल होना है. పెండ్లిన్లు ఇంకా भी చేసుకుంటాయి. ఓ మై గాడ్, యూ ची ची. तुझे डांटने से भी कोई फायदा नहीं है. इट्स ए वेस्ट. నీకు కరెక్ట్ మొగుళ్ళు ఆ नरेंद्र मोदी और अमित शाह ఉన్నారు. अगले बार वो लंदन आए जब मैं వాళ్ళకి దండలు వేస్తాను. Hello, Mr. Modi ji. In US, we don't do Hadavi Day as much as you do it in India. In fact, American media just does not bother about Obama's foreign visits. Ikkadi media ko Syria, Egypt, Iraq, Iran, Afghanistan, Ukraine, King Abdullah. The matters concerning all this is wanted by American media. Killings are the best interest of American media. Otherwise, they just don't care about all this news. ISIS terrorist గురించి మాకు రోజు న్యూస్ కొనసాగుతూ ఉంటుంది. आदावर से इमरान खान जी, अपने देश में खाने के लिए दाना नहीं है और तुम लड़ाई चेस्तान बोल के तोड़ल कोड़ताई. घर में चावल का एक दाना नहीं है और तुम पड़ोसन को बिरयानी खिलाता. बहुत अच्छा है. अपने देश में बच्चों को पढ़ाई नहीं है, नौकरी नहीं है और तुम भारत तो नहीं ఎందుకు పెట్టుకుంటాయి. నీకు అసలుకి బుద్ధి లేదు. టెర్రరిస్ట్ का स्क्रिप्ट तुम पार्लियामेंट में చదువుతాయి. పెండ్లం ను వదిలేసి నోడివి ఫ్యామిలీస్ కష్టాలు నీకు ఏం తెలుస్తాయి. तुम क्या जानते हो? ఇండియా में సెటిల్ అయిన నాది ఒక కజిన్ సిస్టర్ ఎంత బాగా బతుకుతుంది. इमरान जी, ये पाकिस्तानी बहन तो बहुत अच्छा बोली. हम तो भारत में रहते हैं, इधर जियो है और थोड़े ही दिनों में अंबानी के नए नए ऑफर्स के लिए इधर हम वेटिंग చేస్తున్నాయి. మాది పిల్లలకి చదువులు ఉన్నాయి, అమెరికా కంపెనీస్ ఉన్నాయి.
పాకిస్తాన్ పాస్పోర్ట్ తోనే పోతే విదేశంలో एयरपोर्ट में टॉयलेट की కూడా पंपर ये देखिए आपका इमेज और आपका पाक का इमेज कैसा है नीदी माजी पेंडलम ने अड़गो पूरा से पूरा मालूम हो जाता. నమస్కార్ మోదీ గారు, మీరే ఇంకా అన్ని నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే చాలా కష్టము. అదే అయితే కుదరదు. మంచి టీంతోని మీరు మంచిగా పని చేయించుకోవాలి. నాకు తెలిసి మీరు పవర్ లోకి వచ్చినాక మాడిసన్ స్క్వేర్ గార్డెన్ స్పీచ్ తప్పించి చేసిన వేరే ఒక్క గొప్ప పని అయితే లేదు. కాంగ్రెస్ వాళ్ళు కనీసం ఏదో ఒక పని అయితే చేసి జనం చేత తిట్లు అయితే కూడా పడతారు. బట్ మీరు అయితే ఏమీ చేయటం లేదు. మోదీజీ, ఐ నో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఓవర్ నైట్ రిజల్ట్స్, బట్ మధ్య తరగతి ఐ మీన్ మిడిల్ క్లాస్ అండ్ పువర్ పీపుల్ మెచ్చుకునే పనులు అయితే మీరు చేయాలి కదా. లేదంటే వచ్చే దీని కోసం జనం అందరూ వేరే వాళ్ళకి ఓటు వేస్తారు. ఓ నమ శివాయ మామా, మా తాండూరుకెళ్ళి నేను కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ కు వచ్చిన బస్సులా దీపాల మధ్యలా వామ్మో సాములారు చెప్పేది ఇటు దిక్కు కోటి దీపాల కాంతి గవన్నీ చూస్తుంటేనే దేవుడు కనిపించినట్టు హాయిగా కొట్టింది మామా. ఇప్పుడు మళ్ళా నువ్వు గిట్ల గసొంటి ప్రవచనాలు చెప్తా ఉంటే మళ్ళా గప్పటి సంతోషం గుర్తుకొస్తాంది. అవుగాని గీన్ని రోజులలా నువ్వు గుడక పూజలు చేసి చేసి భక్తుడి లెక్క మారిపోయినట్టు కొడుతుంది మామా. ఇగో నాతోని కోటి దీపోత్సవానికి తోలుకొచ్చినలే ఒక పిల్లను, ఇంకా పిల్లకు నిన్నటి దినం పెళ్లి కుదిరింది. ఆహాహాహా మామగారు, చాగంటి గారు, గరికపాటి గారులకి మళ్ళీ ఎంత బాగా చెప్పారండి మీరు కూడాను. మీ గెటప్ చూస్తా ఉంటేనే నాకు భక్తితో పూనకం వచ్చేస్తా ఉంది. మరే మేం కూడా బస్సులో కోటి దీపోత్సవం చూడ్డానికని వచ్చామండి. అబ్బో ఎంతటి వైభోగం, ఎంతటి అద్భుత కార్యక్రమం అండి అది. హైదరాబాద్ లోనే కాకుండా మరి మా అమరావతి ఏరియాలో కూడా ఇటువంటి దీపోత్సవం చేస్తే మాకు ఛార్జీలు మిగిలేవి కదండి. అసలు ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి ప్రోగ్రాములు ఏ ప్రతిఫలం ఆశించకుండా జనం కోసం అని చెప్పి చేయడం ఉంది చూశారు, చాలా గొప్ప విశేషం అండి. నమస్కారం అండి. నేనెవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు కదా. ఎన్టీ రామారావు గారంత పాపులర్ నేను కూడా. అంతా నేషనల్ లీడర్స్ న్యూస్ చదువుతుంటేను నాకు కూడా ఒక్కసారి బులెటిన్ లోకి రావాలనిపించింది. మా వైఎస్ఆర్ పార్టీ ఉంది చూశారు, అది రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందండి. ఈ విషయం నాకెలా తెలుసు అని మీరు అడగచ్చు. తప్పు లేదు. చీపురుపల్లి సత్యబాబు లాంటి సీనియర్ లీడర్లు కూడా మరి మా పార్టీలోకి రావడం అంటే డెవలప్ అవుతున్నట్టే కదా. ఇటువంటి తరుణంలో కేసులు కేసులు అని ఈ అమ్మలక్కలంతా కూడా ఏడవడం నిజంగా ఏమీ బాగలేదు. అమ్మలారా అయ్యలారా, తెలుసుగా నేను రాజకుమారిని, గుంటూరు కారాన్ని. నేనేం తక్కువ తినలేదండోయ్. నేను కూడా చదవగలను వార్తలు. కాకపోతే మొన్నటి నుండి యోగా మొదలెట్టానేమో కాస్త బాడీ సహకరించటం లేదు అంతే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ని 2029 నాటికి దేశంలోనే నంబర్ 1 చేయాలని మా బాబు గారు నిర్ణయించుకున్నారు. అహోరాత్రాలు కష్టపడైనా, ఎంతమంది కష్టపెట్టినప్పటికీ కూడా, ఎన్ని విమర్శలు చేసినా మా అభివృద్ధి యాగం మాత్రం ఆగదు. ఇదిగో ఈ నరసారావుపేట ఎన్ని శాపనార్థాలు పెట్టినా మా బాబు గారికి ఏమీ కాదుగాక కాదు. నేను చెప్తున్నాగా, ఈ జగన్లు గిగన్లు ఏమీ చేయలేరు. ఏమనుకుంటున్నారో. అందరికి నమస్కారం అండి. జై కిరణ్ కుమార్ రెడ్డి గారు, జై సోనియా మేడం. పబ్లిక్ లో నించున్నంత మాత్రాన ఎవరైనా ఏదైనా అనేయొచ్చు అనేది కరెక్ట్ కాదండి. ఉదాహరణకి రేలంగి గారు చెప్పేవారు, ఆయన పీక్ లో ఉన్న టైంలో వాళ్ళ అమ్మగారు చనిపోయారట. అప్పుడు శ్మశానంలో ఆవిడ శవాన్ని పట్టుకుని ఆయన ఏడుస్తూ ఉంటే జనం ఏమో నవ్వారట. ఇంత పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్ కాదండి. అవునండి, నేను సినిమా రైటర్ని కాదు, కానీ రైటర్లు మాకు కూడా కథలు చెప్పేవారు. మా సినిమా రైటర్లకు అంత సంకుచిత భావాలు లేవు. అందరికి నమస్కారము. జై తెలంగాణ, జై జగన్ అన్న. ఇగో ఒక్క విధేయతనే కాదు, నిజాయితీ, నీతి గిసొంటి అన్ని దినాలలా చాలా పర్సనల్ అయిపోయినాయి. ఇగో లీడర్ కంటే నేను ముందుగాల మనిషిని, అందుకొరకు మనిషి లెక్కనే బతుకాలే, మనిషి లెక్కనే సావాలే, మనిషి అనేటోనికి నియత్తుండాలి. ఓటేసినోళ్ళు ఓటేసిండ్రు సరేనన్నా, వాళ్ళోటేనికి ముందుగాల మనలను వీళ్ళు నాయకులు అని చూపించింది ఎవరు?
జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా గాని ముద్దుగానే ఉంటది అన్నట్లు ఈ జయసుధ సుత చాలా దినాలకు సికింద్రాబాద్ లో కాంగ్రెస్ ను గెలిపించింది, ఆమె గెలిచింది. నమస్కారం సత్యబాబు గారు, నేను సార్ విజయ్ శాంతిని. రాములమ్మ ఉద్యమం. సత్యబాబు గారు, మీకు రాష్ట్ర సమస్యలు అసలు పడతా ఉన్నాయా? అసలు పడతా ఉన్నాయా అంట. ఏం మాట్లాడుతున్నారు? మీ మీద కిరణ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడం, కిరణ్ కుమార్ రెడ్డి మీద మీరు కంప్లైంట్ ఇచ్చుకోవడమేనా? ఒక్కసారన్నా మాకు తెలంగాణ ఇవ్వాలని నివేదిక ఇచ్చారా? ఇచ్చారా అంటా ఉన్నాను. సమాధానం చెప్పండి. ఇంకా ఎంతకాలం నన్ను మా పక్కనను మోసం చేస్తారు? మీ ఆటలిక సాగనివ్వం, మీ డ్రామాలకు ఆడనివ్వం. హలో ఈహెచ్ గారు, నన్ను దయచేసి ఇన్వాల్వ్ చేయకండి. సోనియా మేడం గారి ముందు నా పరువు తీకండి. నాకేంటండి బాబు, మీరే కదా వచ్చి ఖమ్మం టికెట్ కావాలి అన్నారు. ఓడిపోయే టికెటే కదా, ఎవరికిస్తే ఏమవుతుందిలే అనుకున్నాం. మీరు కావాలని అన్నారు కదా అని తీసుకోమన్నాం. మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు చెప్పండి? మీరు ఖమ్మం వచ్చి కామెడీ చేస్తే గెలుస్తారా చెప్పండి? ఎప్పుడైనా అసలు మీరు ఖమ్మానికి వచ్చారా? నేను ఇంత సీనియర్ని, ఇంత పాపులారిటీ ఉన్నదాన్ని, నాకే ఓట్లేదు జనాలు, మీకెలా వేస్తారు చెప్పండి? పైగా నామాను గెలిపించడానికి టీఆర్ఎస్ టీడీపీ లోకల్ సెంటిమెంట్ పోటీ పడి పనిచేశాయి కూడాను. ఇదో అపోజిషన్ ఎమ్మెల్యేలను కొట్టిపిస్తున్నావు, ఈ విధంగా మరి నక్సలైట్లను చంపిస్తున్నావు, నీ టీఆర్ఎస్ వాళ్ళ ఇసుక దందాకు అడ్డొచ్చిన ఎస్ఐలను ఊరేసి చంపిస్తున్నావు. ఇదేనా మరి నీ బంగారు తెలంగాణ? ఇదేనా నీ మావోయిజం అని? ఇప్పుడు ఏదైతే చైనా పాట మొదలు పెట్టినావో రేపు కొరియా పాట అనుకుంటా మొదలు పెడతావు. నీ సర్కార్ పోయేదాకా పోరాడతా, ఇదే నా గద్వాల శపథం. మరి ఇలాంటి ఉపద్రవం ఏదో ముంచుకొస్తుందని మాకు ముందే తెలుసు. అందుకే మా జగన్ బాబు జైలు నుంచి విడుదలైన వెంటనే గవర్నర్ ని కలిసి అప్పుడే ఆనాడే అసెంబ్లీని ఏర్పాటు చేసి సమైక్య తీర్మానం చేయాలని గట్టిగా కోరడం కూడా జరిగిందండి. ఒక రాష్ట్రంగా కలిసికట్టుగా ఉండాలని. అదేనండి ఆయన ఆ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు చెప్పేవారు, అధికారం చేతిలో ఉంది కదా అని. మరి ఆ సోనియా గాంధీ, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఈ విధంగా ఇలా రాష్ట్రాన్ని ఎడగొట్టాలనుకోవడం దుర్మార్గమైన చర్య. ఇది జరగకూడదని మా జగన్ బాబు ఒక్కడే పోరాటం చేస్తా ఉన్నాడు. ఆ దిశగానే మరి ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నాడు. మీరిలాగే అంటారు. మరి సోనియా గాంధీ తన కొడుకు రాహుల్ గాంధీని ఈ దేశానికి పిఎం చేయాలని కోరుకుంటే తప్పులేదు, గాని నేను నా బిడ్డ జగన్ బాబుని ఈ రాష్ట్రానికి సీఎం చేయాలని అనుకుంటే మరి అది తప్పెలా అవుతుందో నాకైతే అర్థం కావటం లేదు. మరి ఇంత పెద్ద దేశానికి రాహుల్ పిఎం అవ్వాలి అని ఆమె అనుకున్నప్పుడు మరి సమైక్య రాష్ట్రానికి నా బిడ్డ జగన్ సీఎం కావాలని నేను అనుకోవడంలో తప్పులేదు కదండి. కేక్ కోసినట్టుగా ఈ రాష్ట్రాన్ని కోసేసి ఇంత చిన్న మొక్క నా బిడ్డ చేతిలో పెడితే మరి అది న్యాయం కాదు కదండి. సత్యబాబు గారు, నేనండి శోభారాణిని. క్యాలెండర్ లో పేజీలు ఎగిరిపోతున్నాయి సార్. కానీ మా చిరంజీవి గారికి మీ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఇస్తాను అంటా ఉన్నారో అది మాత్రం ఇవ్వటం లేదు. ఆయన అలా నోరు తెరిచి చేతులు చాచి కాంగ్రెస్ ఇంటి ముందు భిక్షగాళ్ళ నిలబడ్డం నేను చూడలేకపోతా ఉన్నాను. మా చిరంజీవి గారు ఏమైపోతారో అని నాకు బెంగగా ఉందండి. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆ మాటే మొహం మీద చెప్పేయండి. మా పిఆర్పీలోనే చిరు అన్నయ్య నేను అడ్జస్ట్ అయిపోతాం, అంతేగాని ఇలా సతాయించకండి సార్. నాయనా కిరణ్ కుమార్, నువ్వందరికీ ట్రైనింగ్ ఇస్తాను అంటున్నావు, ఎవరేం చేయాలో చెబుతాను అంటున్నావు. ముందు నువ్వు తెలుగులో బాగా మాట్లాడడంలో ట్రైనింగ్ తీసుకోవయ్యా. సమైక్య రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినా 2 రాష్ట్రాల్లోనూ తెలుగే మాట్లాడతారు. కానీ నువ్వు తెలుగునే ముక్కలు చేస్తున్నావు. అదే నాకు బాధగా ఉంది నాయనా. జనమంతా హాయిగా ఉండాలని నేను కోరుకుంటాను. జనం గొంతు తడపాలని, నా జనం చల్లగా బతకాలని అనుకుంటాను. ఏటా నేను సాయం చేస్తానన్నా మీరే పద్ధతిగా ఉండటం లేదు. నాకు పువ్వులు కాయిన్స్ వేయడం కాదు, నదులను జాగ్రత్తగా కాపాడుకోండి, చెట్లను పెంచండి, ఎక్కడి నీళ్లను అక్కడ ఒడిసి పట్టుకోండి, వృధా చేయకండి. నేను ప్రతి ఏటా కావలసినన్ని నీళ్లు మీకిస్తున్నాను. మీ బద్ధకం అశ్రద్ధ వల్లే మీకు సమ్మర్ నీటి కష్టాలు. నా మీద వీలైనన్ని రిజర్వాయర్లు కట్టుకోండి. నేను సముద్రంలో వృధాగా కలవకుండా మీ కడుపు నింపే విధంగా చేసుకోండి నాయనా.
కంగారు పడకు నాయనా, నేను గోమాతను. మీకు థ్యాంక్స్ చెబుదామనే నీ వార్తల లైవ్ లోకి వచ్చాను. నా గురించి ఇప్పటికైనా కళ్ళు తెరిచినందుకు మీకందరికీ శుభాశీస్సులు. నేను సర్వదేవతల స్వరూపాన్ని. నన్ను ఇప్పుడు రక్షించుకోకపోతే చివరకు నేను అనేదాన్ని ఒకదాన్ని ఉండేదాన్నని ఫేస్బుక్ లో ఫోటో పెట్టి షేర్ చేయడమో లైకులు కొట్టి సంతోషపడ్డమో జరిగేది. హిందూ ధర్మానికి నాకు ఉన్న లింకు ఏమిటో నిజమైన హిందువుకు చెప్పక్కర్లేదు. ఈ మాత్రం మంచి చెప్పేవాళ్లుంటే నాకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. మై డియర్ ఎన్టీవీ వ్యూవర్స్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్ టు ఆల్ మై ఎన్టీవీ వ్యూవర్స్. అందరికీ నమస్కారాలండి. కొత్త ఏడాదిని ఈ విధంగా మొదలు పెడుతూ పరామర్శ యాత్రకు బయలుదేరుతా ఉన్నాను. దీనికోసం ఎవరూ తిట్టుకోకండి. ఇదిగో లక్ష్మీపార్వతమ్మ, నేనమ్మా ఇక్కడ అనకాపల్లి నుంచి అల్లూరమ్మని మాట్లాడుతున్నాను. నీకేం అన్యాయం చేసాడమ్మా మా చంద్రబాబు సారు? ఇదిగో చూడు, 5 ఏళ్ళు ఒక్క రోజన్న జగన్ మీద కొత్త కేసు పెట్టాడా? ఎప్పుడైనా ఆయన స్పెషల్ గా ఏదించాడా? చెప్పమ్మా. మీ అల్లుడి మీద నీకు బాగా ఉండొచ్చు, అత్తకు అల్లుడు నచ్చకపోవడం లోకల్లో ఉన్నదేను. అల్లుడంటే ఎత్తకైనా చిన్నసూపేను. మీ జగన్ గారిని జైలుకు పంపింది ఆ సోనియమ్మ. విశాలాంధ్ర రాష్ట్రాన్ని సీల్చింది ఎవరో తెలుసా? సోనియమ్మ. ఆమెను పల్లెత్తు మాట అనవు గాని ఆ చంద్రబాబు మీద పడి ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు ఎందుకమ్మా లక్ష్మీపార్వతమ్మ? ఏందమ్మా నీ బడ్జెట్ ఉద్దేశం? ఆడోళ్ల నస తగ్గించడమా? మొగుళ్ళను మేము రాజు రంపాన పెట్టకుండా బంగారంపై ట్యాక్సులు పెంచుతావా? నీ మొగుడి నంబర్ ఒకసారి ఇవ్వు, మాట్లాడతాను. ఆయన నువ్వు ఎన్నిసార్లు రంపాన పెట్టావో కూడా కనుక్కుంటాను. నమస్కారం అండి బాబు గారు. మరే అమరావతి కథ ఇక కంచికే అంటున్నారుగా, నిజమేనా సార్? భూముల రేట్లు కూడా సగానికి సగం పడిపోయినాయి అంటగా. వర్కర్లు ఇంజనీర్లు కూడా ఖాళీ చేసి పోతున్నారంటగా. మరే ఆ బొత్స సారేమోనా అమరావతిని మించిన రాజధాని అంటున్నారే, వెనకమాల అది ఎక్కడ కడతారు సారు? నమస్కారం వెంకయ్య నాయుడు గారు. మన తిరుపతిలో ఆ దినము మోడీ గారు హిందీలో మాట్లాడింటే మీరు తెలుగులో పాట పాడిన మాదిరి గొప్పగా చెప్పిందంతా మర్చిపోయినారా? ఆయన ఒక్కటిస్తామనిండింటే మీరు 2 ఇస్తాము అని తెలుగులో చెప్పిన సంగతి నాకు గుర్తే ఉంది. హార్డ్వేర్ చేస్తాము, సాఫ్ట్వేర్ చేస్తాము, ఢిల్లీ కంటే సూపర్ గా బొమ్మ చూపిస్తాము అనిండిన మాటలన్నీ ఏమైనాయి? ఇప్పుడు మాత్రము మీరు నెల్లూరు నెరజాణ మాదిరి మాట్లాడితే మేము ఒప్పుకుంటామా? నమస్తే సార్. ఎర్రం మంజిల్ హెరిటేజ్ కట్టడమే, కాకపోతే మీరు రిపేర్ చేస్తే మరికొన్నాళ్ల పాటు ఉంటుంది. మా రిపోర్ట్ ప్రకారం 1 కోటి రూపాయలు మీరు కనుక ఖర్చు పెడితే మళ్ళీ కొత్త బిల్డింగ్ లా తయారవుతుంది. మీ అవసరాలకు కావలసిన విధంగా వాడుకోవచ్చు. మై డియర్ ఎన్టీవీ వ్యూవర్స్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్ టు ఆల్ మై ఎన్టీవీ వ్యూవర్స్. అందరికీ నమస్కారాలండి. కొత్త ఏడాదిని ఈ విధంగా మొదలు పెడుతూ పరామర్శ యాత్రకు బయలుదేరుతా ఉన్నాను. దీనికోసం ఎవరూ తిట్టుకోకండి. ఇదిగో లక్ష్మీపార్వతమ్మ, నేనమ్మా ఇక్కడ అనకాపల్లి నుంచి అల్లూరమ్మని మాట్లాడుతున్నాను. నీకేం అన్యాయం చేసాడమ్మా మా చంద్రబాబు సారు? ఇదిగో చూడు, 5 ఏళ్ళు ఒక్క రోజన్న జగన్ మీద కొత్త కేసు పెట్టాడా? ఎప్పుడైనా ఆయన స్పెషల్ గా ఏదించాడా? చెప్పమ్మా. మీ అల్లుడి మీద నీకు బాగా ఉండొచ్చు, అత్తకు అల్లుడు నచ్చకపోవడం లోకల్లో ఉన్నదేను. అల్లుడంటే ఎత్తకైనా చిన్నసూపేను. మీ జగన్ గారిని జైలుకు పంపింది ఆ సోనియమ్మ. విశాలాంధ్ర రాష్ట్రాన్ని సీల్చింది ఎవరో తెలుసా? సోనియమ్మ. ఆమెను పల్లెత్తు మాట అనవు గాని ఆ చంద్రబాబు మీద పడి ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు ఎందుకమ్మా లక్ష్మీపార్వతమ్మ? ఏందమ్మా నీ బడ్జెట్ ఉద్దేశం? ఆడోళ్ల నస తగ్గించడమా? మొగుళ్ళను మేము రాజు రంపాన పెట్టకుండా బంగారంపై ట్యాక్సులు పెంచుతావా? నీ మొగుడి నంబర్ ఒకసారి ఇవ్వు, మాట్లాడతాను. ఆయన నువ్వు ఎన్నిసార్లు రంపాన పెట్టావో కూడా కనుక్కుంటాను. నమస్కారం అండి బాబు గారు. మరే అమరావతి కథ ఇక కంచికే అంటున్నారుగా, నిజమేనా సార్? భూముల రేట్లు కూడా సగానికి సగం పడిపోయినాయి అంటగా. వర్కర్లు ఇంజనీర్లు కూడా ఖాళీ చేసి పోతున్నారంటగా. మరే ఆ బొత్స సారేమోనా అమరావతిని మించిన రాజధాని అంటున్నారే, వెనకమాల అది ఎక్కడ కడతారు సారు? నమస్కారం వెంకయ్య నాయుడు గారు. మన తిరుపతిలో ఆ దినము మోడీ గారు హిందీలో మాట్లాడింటే మీరు తెలుగులో పాట పాడిన మాదిరి గొప్పగా చెప్పిందంతా మర్చిపోయినారా? ఆయన ఒక్కటిస్తామనిండింటే మీరు 2 ఇస్తాము అని తెలుగులో చెప్పిన సంగతి నాకు గుర్తే ఉంది. హార్డ్వేర్ చేస్తాము, సాఫ్ట్వేర్ చేస్తాము, ఢిల్లీ కంటే సూపర్ గా బొమ్మ చూపిస్తాము అనిండిన మాటలన్నీ ఏమైనాయి? ఇప్పుడు మాత్రము మీరు నెల్లూరు నెరజాణ మాదిరి మాట్లాడితే మేము ఒప్పుకుంటామా? నమస్తే సార్.
ఎర్ర మంజిల్ హెరిటేజ్ కట్టడమే, కాకపోతే మీరు రిపేర్ చేయిస్తే మరికొన్నాళ్ల పాటు ఉంటుంది. మా రిపోర్ట్ ప్రకారం 1 కోటి రూపాయలు మీరు కనుక ఖర్చు పెడితే మళ్ళీ కొత్త బిల్డింగ్లా తయారవుతుంది. మీ అవసరాలకు కావలసిన విధంగా వాడుకోవచ్చు. చాలా సంతోషం అమ్మా. మీరు కూడా గొంతులో మాట్లాడుతున్నారమ్మా. ఓ యు వాంట్ మీ టు సౌండ్ లైక్ సోనియా గాంధీ? ఓకే. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతి ముఖ్యమైన పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. వెల్కమ్ వసంత లక్ష్మి గారు. నిజంగా నవ్విస్తూ మొదలుపెట్టారు. అండ్ వసంత లక్ష్మి గారిని పరిచయం చేసుకోవాలంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా, వాయిస్ ఓవర్ ఎక్స్పర్ట్గా ఎన్నో సంవత్సరాలుగా తన గొంతుని రకరకాలుగా మలిచి కొంతమందిని ఏడిపించారు. అంటే డైలాగుల్లో, మెలోడ్రామాటిక్ సీన్స్లో చాలామంది నవ్వించారు. ప్రాబబ్లీ వెరీ ఫ్యూ ఫీమేల్ మిమిక్రీ ఆర్టిస్ట్లో మీరొకరు. సో మీరు వాళ్ళ స్టూడియోకి రావడం మాకు చాలా సంతోషం. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. డాడీ మీరంటే నాకు వాళ్ళు చాలా కోపంగా ఉంది. అమ్మా, ఎందుకు కోపమో నాకు చెప్పాలి. నేను ఎప్పుడు క్రమశిక్షణగా ఉంటాను కదా. నాకు మీ క్రమశిక్షణ వల్లే కోపం వస్తుంది. నేను ఇవాళ సంక్రాంతి పండుగ బిజీగా ఉంటానని తెలిసి కూడా నన్ను అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తాను అంటారు. అంటే సంక్రాంతి కదా, పిల్లల్ని అలా అలా తిప్పి బట్టలు కొనిపించి, వస్తువులు ఆడుకోవడానికి కొనిపించి, పండగ వాతావరణం క్రియేట్ చేయాలని బంగారు తల్లి. కానీ పో డాడీ, నువ్వు నా కష్టాల గురించి ఎప్పుడు పట్టించుకోవు. ఏంటి రాజకుమార్ గారు, మీ చీర చాలా బాగుంది. నన్నపనేరు గారు. ఓ ఏమిటమ్మా నీ దృష్టి నా చీర మీద పడిందా? భలే బానే ఉంది. గాజులు కూడా మ్యాచింగ్ వేసుకొచ్చినట్టున్నారు. గాజులు ఏమిటి వేయాల్సి నన్ను వేయలేదుగా. ఎక్కడ సమయం ఏది? పరుగులు పందాలు. నువ్వు పండగ సంబరం అంతా ఇక్కడే చేస్తేవాయే. ఏమిటో బాలయ్య బాబు స్వతహాగా చాలా అమాయకుడమ్మా. అతని డైలాగుని పట్టుకొని నువ్వు వాళ్ళు ఇలా చదివారు, వీళ్ళు ఇలా చదివారు అని చెప్తుంటే నాకెందుకునో కాస్త బాధగా అనిపిస్తోంది. అవునా పిన్ని గారు? ఏమని పిలుస్తారండి బాలయ్య గారు మిమ్మల్ని? బాలయ్య అమ్మ అనే అంటాడమ్మా. సొంతమైన అమ్మని పిలిచినట్టుగానే పిలుస్తాడు. అసలు ఆ పిలుపులోని మమకారానికి నేను పడిపోతానంటే నమ్ము. వాట్ మిస్టర్ రోషాజీ, నేను మీకు చెప్పిన పని ఏమిటి? మీరు చేస్తున్న పనులు ఏమిటి? ఏదేమైనా కానీ మాట్లాడుతూ మన పని ఏం మాట్లాడితే ఉంటుందండి, అందుకే తెలుగులో నేను చెప్తా ఉన్నా. నో, ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. ఇట్ ఈస్ అభ్యంతరకరములు ఫర్ మీ. దట్ చంద్రంబాబు గారికి మీరు ట్రాన్స్లేటర్గా బిహేవ్ చేయడం నాకు ఇట్స్ హైలీ ఒబ్జెక్షనబుల్. అబ్జెక్షన్బుల్ మరి ఏమిటో జంక్షన్బుల్లో తెలియదు కానమ్మా. ఏదేమైనా కూడా ఏదో మాట సాయం చేస్తూ ఉన్నాను అంతేనమ్మా. ఓకే, ఎంజాయ్ యువర్ రిటైర్డ్ లైఫ్. అప్పుడే రిటైర్ అవ్వమంటారమ్మా? అవును, మరి మీరు చాలా పని ఉందమ్మా. చాలా పెద్దవారు అని మేము భావిస్తున్నాము. సో వసంత లక్ష్మి గారు, మామూలుగా ఇట్స్ అ రేర్ ఆర్ట్ ఫామ్ ఇది. అంటే మహిళలు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. సో మీకు ఎలా కలిగింది ఇంట్రెస్ట్ ఇందులోకి రావాలని? ఇది తెలుసో తెలియకో చిన్నపిల్లప్పటి నుంచి నేను చేసేదాన్నండి. ఎవరింటికి వచ్చినా పలానా ఆవిడ ఇలా మాట్లాడారు, పలానా డైరెక్ట్ స్పీచ్లో చెప్పడమే తప్ప కాంటెంట్ని ఎప్పుడూ పరోక్షంగా చెప్పలేదన్నమాట. అలా అలా అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ఇది కింద తయారైంది. ఇంట్లో బయట మొత్తం నేను ఎక్కడుంటే అక్కడ, స్కూల్లో మళ్ళీ ఎంత బుద్ధిమంతురాల్లా ఉండేదాన్నో యాజ్ ఎ స్టూడెంట్. ఎవరికి తెలిసేది కదా. ఆ లీజర్ అవర్లో బయాలజీ టీచర్ని చెయ్యి, ఇంకేదో టీచర్ని చెయ్యి అని చెప్పి వీళ్ళు మ్యాక్సిమం నవ్వి 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 ఎవరి సీట్లలో వాళ్ళు టీచర్ వచ్చేసరికి సెటిల్ అయిపోయేవాళ్ళం. ఇక్కడ టీచర్ గారు ఉన్నారు, వింటున్నారు. ఒక బయాలజీ టీచర్ దీర్ఘాలు తీస్తూ చెప్పడం, ఇంకో టీచర్ ఇంకేదో. ఎలా ఎగ్జాంపుల్ ఇవ్వండి ఒకటి. అంటే బయాలజీ అంటే జీవశాస్త్రం. అమ్మాయి ఏం అట్లా ఊరికే మాట్లాడుతున్నావో చూడు, క్లాస్ వినాలమ్మా. ఈ నెల వ్యాపనము వెనేషన్ తెలుసు కదా, ఈ నెల వ్యాపనము అని చెప్పారు. అలా దీర్ఘాలు తీసేవారు, ప్రతి మాటని సాగదీయడం. అలా ఎంటర్టైన్మెంట్ కాలేజ్ లెవెల్లో, బ్యాంక్లో. మొట్టమొదటి ప్రముఖ రాజకీయ వ్యక్తుల్ని గమనించినప్పుడు మొదలెట్టారు మీరు? గమనించడం ఇంట్లో నేను అసలు ఇలా నాకు మిమిక్రీ ఛాన్స్ వస్తుందని కూడా తెలియనప్పుడు ఆల్ ఇండియా రేడియోలో నేను డ్రామా ఆర్టిస్ట్గా ఏ డ్రామాకి పిలిచినా అక్కడ ఇంకొక ఆర్టిస్ట్ షార్ట్ రావడము, ఇంకా టైంకి ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా రాకపోవడం జరిగితే గొంతు మార్చి చదివేయడం. అలాగే ఒక పసిపిల్ల ఏడుపు కావాలి అనగానే అందరూ అక్కడ ఇంకా సర్దుకుంటుండగా మూల కూర్చునేదాన్ని నా రోల్ లేనప్పుడు.
ఎవరు ఏడ్చారు, ఇదేదో బాగుంది, అయితే ఈ వాయిసే పెట్టుకుందామని చెప్పి అలా. ఏమిటి సంగతి? పాప ఏడ్చింది. అలా ముగ్గురు వాయిస్లు. కమర్షియల్ యాడ్స్లో ఎలా ఉంటుందంటే ఇద్దరి మధ్య డైలాగ్ రాస్తే క్లోజింగ్ మళ్ళీ యాడ్ వాయిస్ ఉంటుంది. తప్పక చూడండి మీ అభిమాన థియేటర్లలో. సో అది వేరే రేంజ్ ఉంటుంది అనమాట. అలా ఆ టైంకి ఆదుకోగలగడం, అమ్మో ఈవిడైతే గొంతులు మారుస్తుంది అని ఒక పేరు పడింది. తర్వాత జయలలిత, ముఖ్యంగా జయలలిత గారిని కూడా చేస్తారా? కీర్తిశేషులు వారు. వాట్ ఈస్ దిస్? యూ డోంట్ వాంట్ మీ టు రిలాక్స్ ఇన్ హెవెన్ ఆల్సో? See, I really love to participate in your programs, but I'm really short of time. అలా నాలో నేనే వంటింట్లో ఏదో అనుకుంటూ ఉండేదాన్ని తప్ప ఫైనల్గా ఇంతమంది పొలిటికల్ లీడర్స్ని, లేడీ లీడర్స్ని నేను ఛానల్స్లో ఇలా చేస్తానని ఎప్పుడు అనుకోలే. సో కడుపులోంచి ఉంది. నవల చదవమన్నప్పుడు అందులో క్యారెక్టర్స్ ఎన్ని వస్తే అన్నిటికీ ఒక్కొక్క గొంతిస్తూ చదివా. ఎందుకర్రా పండగ పూట ఈ విధంగా కొట్టుకుంటారు? ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకోకుండా ఎందుకయ్యా మీకు ఈ కష్టాలు? జయంతి గారని ఇంతకుముందు కాలం ఆర్టిస్ట్ ఆవిడకి ఎప్పుడో ఒకసారి పాపం ఒంట్లో బాగాలేని టైంలో నేను నా వేరే కమర్షియల్ యాడ్ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు అర్జెంటుగా పక్క స్టూడియోలోకి పిలిచి మీరు మిమిక్రీ చేస్తారట, జయంతి గారిలా చదవాలన్నారు. అదేదో పెద్ద సీరియల్ అమ్మా, గుర్తులేదు. ఆ టైంలో నాకు నిజం చెప్పాలంటే తెలీదు. బట్ డైలాగ్ ఇస్తే వాళ్ళ గొంతులా చదవడం నాకు చాలా ప్రత్యేకంగా ప్రాక్టీస్ చెయ్యను. ఒక బయట చూపిస్తే ఆవిడలాగా ఏడ్చేస్తే ఆవిడ డౌట్ వచ్చి ఆవిడ అడిగారట, ఎవరు నేను సిక్ కదా, నా వాయిస్ నేను ఎప్పుడొచ్చి చేశానని అడిగారట ఆవిడ. ఆ విధంగా చాలా రొప్పి ఏడవాల్సి వచ్చినప్పుడు మనం జయంతి గారిని తప్పకుండా తెలుసుకోవాలి. మీరు చాలామంది వాయిసెస్ అంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మన నన్నపనేని రాజకుమార్ గారు ఇప్పుడే చేశారు, అలాగే గంగాభవాని గారిని కూడా ఇమిటేట్ చేస్తాను వినికిడి. భలే దానివమ్మా, పండగ రోజున నేను ఎంత బిజీగా ఉంటానో నీకు తెలుసా? అసలు వంటింట్లో నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. నువ్వేమో ఇక్కడికి వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అని అడిగితే నాకు చాలా కోపం వస్తుంది. అలాగే చెప్తాడండి, మీరేం పట్టించుకోబాకండి. జీవిత గారు మీకు కోపం వస్తుందా? రాజశేఖర్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అదేదో అలా కబుర్లు చెప్తూ కూర్చుంటారు అంతే. మధ్య మధ్యలో ఏం జీవిత అంటూ ఉంటారు నన్ను. నేను చెప్పేది ఏముందండి, అంతే ఆయనకే తెలుసు కదా. యు ప్రొసీడ్ అమ్మా. మీరు రోజా గారిని కూడా ఇమిటేట్ చేస్తారని చాలా. అలాగే ఇలాగ చెప్పమంట. నువ్వు అలా సమయం ఇవ్వకుండా అడిగావంటే చెప్పు తీసుకుని కొట్టాల్సి వస్తుంది. ఎవరండి దమ్ముంటే నన్ను సవాల్ చేయడానికి నా ముందుకు రమ్మని అడుగుతున్నాను నేను. ధైర్యం ఉన్నవాడు ఎవడన్నా సరే వచ్చి నా ముందు నిలబడండి. మరి కాదుకూడదు అంటే నోరు మూసుకుని కూర్చోండి. అదేమిటి నిన్ను నేనేమన్నా అంతగా బాధపడిపోతున్నావు? ఒక్క మాట అయినా అన్నానా నిన్ను? ఒక్కట అనలేదమ్మా, 4 అన్నారు. అందుకే బిడ్డ స్వామిని గుర్తు చేశారు. ఏమన్నా మాట్లాడకూడదు? ఎవరండి? స్వామిని గుర్తు చేశారు కదా. అదే అంటున్నారా? భలేవారే మీరు. ఇప్పుడు ఈ పిల్లవాడే ఉన్నాడు చూడు నాయనా రాజు, నేనేమన్నానని అంత విలవిలా కొట్టుకుపోయాడు. ఏమైనా ఈ కాలం పిల్లల పద్ధతులే వేరు నాయన, నేను మీతో వేగలేను. మీరు బాధపడకండి ఋషేంద్రమణి గారు. పాతకాలం హీరోయిన్లు వీళ్ళు ఒకే హీరోలో వేరియేషన్స్ చెప్తుంటే నాకు సడన్ గా గుర్తొచ్చింది. ఇంకా మరీ పాతకాలం హీరోయిన్స్ కొన ఊపిరితో ఉన్నప్పుడు, అంటే సిచ్యువేషన్ ఈజ్ నార్మల్, వాళ్ళు చెప్పే డైలాగులు ఎలా ఉండేవి అంటే, అక్కడ ఆడియో ప్రాబ్లమ్స్ టెక్నికల్ నాకు తెలియదు కానీ, అవును నీ రాక కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తూ నీ కోసమే నిరీక్షిస్తున్నాను బావా. అంత టైం తీసుకుని. మరి భానుమతి గారి వాయిస్ మీరు చేయరా? భానుమతి గారు అనగానే నాకు మాట కంటే పాట గుర్తొస్తుంది. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం, శ్రీశేష శైలవాస శరణో నీ దివ్య చరణో. బాను, నువ్వు పాడుతుంటే నా మతిపోతుంది బాను. వావ్, సూపర్. అసలుకి దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఐ లైక్ యువర్ వాయిస్. సోనియా గాంధీ గారు మీకు ఇటలీలో పిడకలు ఆన్లైన్ దొరుకుతాయా? What is not available online, you just tell me. And పిడకల అవసరం లేకుండా
భోగి నాడు వేసే మంటలకు ఇంట్లోని చెత్త క్లటర్ అది కూడా తీసివేయవచ్చు అని నాకు ఎవరో పెద్దవారు చెప్పారు. మీరు కూడా అయితే భోగినాడు చెత్తలంతా పోయాలా? అయితే మా ముసలోళ్ళు అందరూ ఇంట్లోనే ఉన్నారు, మరి అదేంది? వాళ్ళంటే పెద్దోళ్ళమ్మా, మా ఇంట్లో ఇరిగిపోయిన కుర్చీలు వేసాము, పొద్దున్నే మంచాలన్నీ వేసాముగా, ఏందబ్బా ఎట్ట చూస్తావేంది? మీరు కూడా తినాలా ఏంది? అదేనయ్యా, ఏదో పిడకలే వెయ్యాలని రూల్ లేదు. నీ ఇంట్లో చెత్త చెదారం ఉంటే అది కూడా భోగి మంటలో వేయవయ్యా అని చెప్తుంటే ఈయనకేంటి అంత కోపం వచ్చింది పెద్దవాళ్ళు అనుకుంటూ అంటుంది రేణుకా చౌదరి. గుర్తుపెట్టుకో. అదేంటి అలకలకలకలక చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు? ఏంటి నేను ఇక్కడ కూర్చున్నాను, ఎంత మనిషిని కనిపించట్లేదేంటి? కల్పన. ఓహో, ఇప్పుడు ఒకటే డైలాగ్ని కానీ పాటని కానీ అందరూ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళందరూ కలిసి ఇప్పుడు టెలికమర్షియల్ ఒకటి చేస్తే ఎలా ఉంటుందో మీ ముగ్గురు కలిసి చేయవలసిందిగా మా రిక్వెస్ట్. మామూలు కోస్టర్ కాదు, ఈ కోస్టర్తో మనం చాలా పనులు చేసుకోవచ్చు. అవునండి, ఎందుకంటే ఈ కోస్టర్తో గ్లాస్ మీద కవర్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఎక్కడన్నా దురదగా ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాలుగా దీన్ని 14 రకాలుగా వాడుకోవచ్చు. ఇలా వాడుకోవచ్చు, ఇలా వాడుకోవచ్చు, ఇలా వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. ఉత్తినే వాడుకోవడం కూడా కాదు, దీంతో బాగా గోక్కున్న ఫీలింగ్ కూడా మీకు ఎంతో తొందరగా కలుగుతుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కోస్టర్ని తప్పకుండా మీరందరూ వాడాలి. అయ్యి బాబాయ్ ఏంటండి అన్ని గోకేసుకుని ఇక్కడ పెట్టేసారు కొమ్మ తీసి. అయ్యి బాబు ఎందాక నుండి నీళ్ళు కుడుతుని తాగేస్తున్నాడు బాబు. అయ్యి బాబాయ్ ఏమైనా కానీ దీన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అసలు దీన్ని ఇంత రౌండ్ గా చేయటం ఎవరి వల్ల కాదు, ఈ కంపెనీకే సాధ్యమైంది. వావ్, ఇది రౌండ్ గా కూడా ఉంది. నేను స్క్వేర్ గా ఉన్న మూతలు కూడా చాలా చూశాను. అందుకే నాకు ఈ రౌండ్ మూత చూడగానే చాలా ఆనందమే కాకుండా ఆశ్చర్యం కూడా కలుగుతోంది. మీరేమంటారు? అవును, అప్పుడప్పుడు మన దగ్గర బొమ్మ బొరుసు ఆడుకోవడం కాయలు లేనప్పుడు దీన్ని ఇలా ఎగరేసుకొని ఇలా పట్టుకొని ఏదో ఇటు బొమ్మ ఉంది లేదని చూసుకోవచ్చు. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇది. అంతేకాదు, మీరు సెలవు రోజుల్లో క్యారమ్ బోర్డ్ ఆడుకునే టైంలో స్ట్రైకర్ మిస్ అయితే దీన్ని స్ట్రైకర్ గా కూడా వాడుకోవచ్చు. అవును, మైనస్ కూడా పడే అవకాశం లేదు. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఏంది మీ ఇద్దరు తెనాల నుండి వచ్చారా? కొంప తీసి తెనాల వాళ్ళందరూ దీన్ని ఇట్ట కూడా వాడతారా ఏంది? కొంప తీసి భలే వాడు అయ్యా. తెనాలంటా వీటి మధ్యలో నోరు మూసుకొని ఉండక మేమేదో మాట్లాడుకుంటున్నాం, మా సరదా కొద్దీ నువ్వేమిటి మధ్యలో? నన్నప్లేన్ గారు మీరు కూల్ అయిపోండి కాస్త. అవును, చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు నేను మా ఆయన గిల్లి కజ్జలు ఆడుకునేటప్పుడు నాకు కోపం వస్తే నేను ఆయన నెత్తి మీద కూడా వేస్తాను. ఆయన అంటూ ఉంటాడు, వావ్ నీకు బాగా త్రోసు వచ్చు, నా నెత్తి మీద గురి చూసి కొట్టావంటాడు. కాదు, దీనివల్లే నేను కొట్టగలిగాను. అమేజింగ్ టాలెంట్. సో కార్యక్రమానికి మీరు షోస్ చేస్తుంటారు వసంతలక్ష్మి గారు? అస్సలు చేయనండి. వీళ్ళకి నాకు తేడా అదే. ఎందుకంటే మీరు హాబీ ఆర్టిస్ట్. హాబీగా ఉంచుకున్నాను. ఎక్కడ అవసరమైందో అక్కడ నా గొంతు మార్చాను, ఆదుకున్నాను తప్పితే అప్ టు డేట్ వీళ్ళలాగా కొత్త వాయిసెస్ చేయడము, స్టేజ్ మీదకి వెళ్ళి ఛాలెంజింగ్గా ఉంటుంది. అది చాలా మంచి ఆర్ట్ ఫామ్ అది నిజంగా. కానీ నేను ఐ రియలీ మిస్ ఇట్. వసంతలక్ష్మి గారు, వావ్ నేను నిజంగా నమ్మలేకపోతున్నాను మీరు ఇన్ని గొంతులు చేస్తారని. వావ్, నిజంగా నువ్వు నమ్మలేకపోతున్నావా? ఏంటమ్మా నమ్మలేకపోయేది నువ్వు? మరీనో వసే నమ్మకపోవడానికే ఉంది ఇందులో పెచ్చ మోకమా అని. అలాగే పూరా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఇలాగే మాట్లాడతావు. సిద్ధు, నేను ఎన్నిసార్లు చెప్పాను అలా అనొద్దు అని. ఏం చెప్పామ్మా? మా కొడుకు అయితే ఏం చెప్పలేదు, కానీ నీతో తిరిగి మా కొడుకు ఏమైపోతాడని భయంగా ఉంది. అంతా మీరే చేశారు నాన్న. నేనేం చేశాను? నువ్వు ఏం చేయలేదు. అంతా మీరే చేశారు, నాకు తెలుసు. అలాగే ఇదే పాటని మీకు నచ్చిన ఒక రాజకీయ నాయకురాలి గొంతు. ఓ, రాజకీయ నాయకులు పాటలు పాడతారు అని నాకు ఐడియా లేదండి. చాలా తక్కువ తెలుసు నాకు రాజకీయ నాయకుల గురించి. బట్ మీరు అడిగారు కాబట్టి నేను ఇంకా ఏదో ఒకటి అయితే చెప్పాలి కదా. మన డిస్టింక్ట్ ఇవి కనిపిస్తాయి మన వాణి జయరామ్ గారు పాడితే. ఆనతి నీయరా హరా, ఆనతి నీయరా హరా, సన్నుతి చేయరా, సమ్మతి నీయరా హరా అని నేజల్ ఉంటుంది. అదే జానకి గారు కూడా సన్న గొంతే, కానీ ఇంకొక అందులో ఆవిడ మిమిక్రీ కూడా కలుపుతూ ఉంటారు. బాగా పాడుతున్నావమ్మా. చిన్నప్పుడు నేర్చుకున్నావా సంగీతము? ఏదో కొద్దిగా నేర్చుకునేది తక్కువే, ఈ వెక్కిరించడాలే ఎక్కువ నాకు. కాకపోతే జానకి గారు కూడా చాలా నా అభిమానమైనటువంటి గాయకులు ఆవిడ ఒకరు. తో ఆవిడ ఎలా అంటే
గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎల్లన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన. రాజు గారు అండ్ అలాగే వసంతలక్ష్మి గారు, సందీప్ గారు నిజంగా ఇవాళ చాలా స్పాంటేనియస్గా నవ్వించారు. ఎందుకంటే ఇందులో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి వాయిస్ని మేనరిజమ్స్ని పట్టడం, రెండోది స్పాంటేనియస్గా అప్పుడు అనుకున్న విషయాలపై అల్లుకుపోవడం. అన్నిట్లో కూడా మీరు చాలా బాగా చేసావమ్మా. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సూత్రధారిగా మీరుంటే మేము ఇంకా ఎన్నో కూడా చేయగలమా అని మాకే ఎంతగానో అనిపిస్తుంది. నేను మొదటిసారిగా వచ్చానండి సాక్షి టీవీకి. చాలా చక్కటి అవకాశం ఇచ్చిన సాక్షి టీవీ వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏమిటమ్మాయి, నేనేమన్నా కొత్తగా ఇవాళ వనిత టీవీకి వచ్చాను అన్నట్టుగా మాట్లాడుతున్నావే? భలే దానివే. మంచి శుభకార్యాలు మంచి పనులు ఏమి చేసినా కూడా నేను వస్తూనే ఉంటానుగా. ఇకపోతే మాతృభాషా దినోత్సవం అదేనా? మమకారం. మరి తెలుగులో నుడికారం, మాతృభాష మీద మమకారం అంతా ఉన్నది. కారం అంటేనే గుంటూరు. నేను గుంటూరు దాన్ని, పైగా తెనాలి నుంచే పుట్టింది అంటారు తెలుగు అనే పదం. అసలు ఆ విషయం మీకు ఎవరికి తెలుసో లేదో నేను వాళ్ళు చెప్తున్నాను, తెలుసుకోండి. మీరు మాట్లాడుతుంటే మీ కారంలో అర్థం అవుతుందండి. తెలియాలి కదమ్మా మరి. అవును, అసలు మాతృభాష మీద మమకారం చచ్చిపోతోంది, తగ్గిపోతోంది అంటూ ఉంటారు. ఎవరండి అన్నది? నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి ఈడ్చి కొడతానంతే. ఎవరా అన్నది? ప్రపంచ మహాసభలే చేసుకున్నాం. అదే అంతేకాదు, ముఖ్యంగా మా పార్టీ పేరేమిటండి? తెలుగుదేశం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈవేళ పాదయాత్ర చేస్తున్నారు అంటే అది దేని మీద మమకారం అండి? తన మాతృభాష మీద మమకారం, అంతే కదండి. ఆ మాటకు వస్తే అన్నగారు ఆనాడు ఈ పార్టీని రికార్డు బదలుగొట్టి మరి తెలుగుదేశం పార్టీని పుట్టించి అధికారంలోకి తీసుకొచ్చి ఆనాడు ఈ పార్టీకి పేరు పెట్టారు అంటే ఆయన ఎంత గొప్పవాడండి. అంతటితో ఆగాడా? ఆయన ట్యాంకు బండు మీద మహానుభావుల విగ్రహాలు ఎన్నో ప్రతిష్ఠించి వాళ్ళందరినీ, సందర్శకులందరూ కూడా ఆనందించేలా ఈ రోజుకి చేస్తున్నారు కదండి. మరి ఎవరండి అన్నది? తెలుగు భాషను మనం ఏం తక్కువ చేసాం? ఓకే, బాగుందండి. ఒకవేళ సోనియా గాంధీ మాట్లాడాలి, మనకు శుభాకాంక్షలు తెలియచేయాలి అంటే ఏ విధంగా తెలియజేస్తారు? ఓ, యు వాంట్ మీ టు బికమ్ సోనియా గాంధీ నౌ? ఓకే. మాతృభాష అని నాకు మిక్కిలి ప్రేమలు. ముఖ్యముగా దేశ రాష్ట్రములందు తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రములు మిక్కిలి గొప్పవి. అఫ్ కోర్స్ ఆంధ్ర రాజకీయములు అతి క్లిష్టమైనవి. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఈరోజు మాతృభాష అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవముల సందర్భముగా ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు. అండ్ ముఖ్యంగా నాకు ఈరోజు ఎక్కువ ఆనందము కలుగచేయు విషయము ఏమనగా, నేను నా మాతృభాష ఇటాలియన్ అయి ఉన్నప్పటికీ తెలుగు భాషను ఎక్కువగా ప్రేమించదనని మీకందరికీ తెలియను. బికాజ్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు తెలుగు భాషని. దట్ మేక్స్ మీ రియలీ ప్రౌడ్. అందుకొరకు మాతృభాష అనగా నేను తెలుగు భాషను మిక్కిలి ఎక్కువగా దగ్గరకు చేర్చుకుని ఆ భాషలో ప్రసంగించుట కూడా నేర్చుకున్నాను. అంతేకాదు తెలుగు ప్రజలందరూ నన్ను అమ్మా అమ్మా అని సంబోధిస్తారు, విచ్ మీన్స్ మదర్ టంగ్ అనగా అమ్మ భాష. అమ్మ భాషలోని కమ్మదనమును ఎరిగి నేను నా కుమారుడైన రాహుల్ బాబును మీ అందరకు నాయకునిగా చేయదలిచినాను. దానికి మీ సహకారములు కోరుచున్నాను. సోనియా గాంధీ వచ్చేసారు నిజంగానే మా కార్యక్రమం. మరి ఎవరి అనుకరణ వినాలి అనుకుంటున్నారు మీరు? నేను మేడం గారి వాయిస్ లో ఈ లక్ష్మీ పార్వతి మేడం వాయిస్ వినాలని మేడం. ఎంత బాగా అడిగావు నాయన. ముందుగా నీకు నా ధన్యవాదాలు. తెలుగు భాష మీద నీకున్న మమకారాన్ని చూస్తుంటే ఆనాడు రామారావు గారికి ఉన్నటువంటి తెలుగు భాష మీద ఉండేటటువంటి మమకారం జ్ఞప్తికి వస్తోంది. ఆయన నోరిప్పి నాతో ఏది మాట్లాడినా కూడా తెలుగులోనే మాట్లాడేవారు.
మాతృభాషను గురించినటువంటి చర్చ మా ఇద్దరి మధ్య కూడా రేయింబవళ్ళు సాగుతూ ఉండేది. ఆయన మాతృభాషలో తెలుగులో మాట్లాడుతూ ఉంటే మాతృభాష మీద ప్రేమ పొంగేది, ఆయనకి నా మీద ప్రేమ పొంగినట్టుగా. ఈ విధంగా మరి ఆయన పెట్టిన పార్టీ పేరులోనే తెలుగుదేశం అని పెట్టారంటే ఆయనకున్నటువంటి భాషాభిమానం, మాతృభాషాభిమానాన్ని గురించి మీకు నేను వేరే కూడా చెప్పనవసరం లేదు. అసలు ఆ మాటకు వస్తే మీరు చెప్తే నవ్వుకుంటారేమో. నిన్నటికి నిన్న ఆయన అదే 6 అడుగుల అందగాడు, ఆంధ్రుల అభిమాన నాయకుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారు కల్లో కనిపిస్తూనే ఉంటారుగా. ఆయన కనిపించి చూడు లక్ష్మి, రాష్ట్రం భాష పరంగా ధ్వంసం అయిపోతోంది, విధ్వంసానికి గురవుతోంది, నువ్వైనా దయచేసి చక్కటి తెలుగు మాట్లాడుతూ దేశానికి, రాష్ట్రానికి భాషాపరమైనటువంటి ఊతాన్ని అందివ్వు, నా మాట విను అని చెప్పి బతిమలాడుకున్నారండి.
సీతా కళ్యాణం కమనీయమే రామ కళ్యాణం రమణీయమే సీతా కళ్యాణం కమనీయమే రామ కళ్యాణం రమణీయమే. చక్కనైన కుందన బొమ్మను కళ్యాణమాడగ రామయ్య పుస్తలను పచ్చని కానుక తెచ్చెను చూడయ్యా. సొంతమైన అందాల రాముని కళ్యాణమాడగ సీతమ్మ సిగ్గులను మూటగా కట్టుకు తెచ్చెను చూడమ్మా. జీలకర్ర బెల్లమును చెరగని ఒట్టు అని ఒకటిగా మారుతున్నారే. మెడలో మూడు ముళ్ళేసి తరలి బంధు జనాల దీవెనలని జతగా అందుకొనింది. వెలిగే సందడులే వాలగా వాకిట ఆహా తెలుగు ఇంట పెళ్లి గోల చూడగా. ఎగిసే వేడుకలే నింగినే తాకగా చూసే కనులలోన కమ్మనైన పండగ. కురిసెను ప్రేమేగా తలంబ్రాలు జారగా మురిసెను చూడంగా చిన్న పెద్ద. పాటలలో చిలిపి ఆటలలో సమయం సాగిపోతుందే. ఇదిగో అప్పగింతల్లో మా కనులలో కురిసే ప్రేమ వర్షాలు కలిసి నిండు నూరేళ్ళు ఓ వెలువల ఒకటిగా ఉండిపోవాలి.
शतमिदं ऐ प्रिय सखे शन्तनोतु ते सर्वदा मुदं शन्तनोतु ते सर्वदा मुदं प्रार्थयामहे भवशतायुषी प्रार्थयामहे भवशतायुषी ईश्वरः सदा त्वां च रक्षतु ईश्वरः सदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमर्जया पुण्यकर्मणा कीर्तिमर्जया जीवनं तव भवतु सार्थकम् जीवनं तव भवतु सार्थकम् जीवनं तव भवतु सार्थकम् भवतु सार्थकम् పుట్టినరోజు జేజేలు నీకు పుట్టినరోజు జేజేలు నీకు సంతసములు కలుగు వేవేలు నీకు సంతసములు కలుగు వేవేలు నీకు పుట్టినరోజు జేజేలు నీకు పుట్టినరోజు జేజేలు నీకు సంతసములు కలుగు వేవేలు నీకు చదువు ఆయువు కలిమి బలిమితో చదువు ఆయువు కలిమి బలిమితో దేవుడు దీవించేను శుభము నీకు దేవుడు దీవించేను శుభము నీకు మంచి మనసుతో మంచి పనులతో మంచి మనసుతో మంచి పనులతో మంచి పేరు పొందేవు జయము నీకు మంచి పేరు పొందేవు జయము నీకు జయము నీకు జయము నీకు వసంతవల్లరి 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 వసంతకాలమరుదెంచెన హో అలాగా తనకు తెలిసినది ప్రవహింపజేస్తూనే ఉంటారు, తను మిగతా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం తన దగ్గర ఉన్న విద్వత్తునంతా కూడా వసంతవల్లరి అన్న ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా రకరకాల కథలతోటి ఆబాల గోపాలాన్ని తన చిన్ననాటి నుంచి ఎలాగైతే అలరించారో రకరకాల కార్యక్రమాల ద్వారా ఇప్పుడు కూడా అలరిస్తూ ఉన్నారు. ఇవాళ నేను చదవబోతున్నది భువన్ చంద్రరాజు గారి కథల్లో సెకండ్ పార్ట్ లోని కథ పేరు లేచిపోయిన ఆడది. వెంకటేశ్వర్లు పుట్టేసరికి ఉప్పు ఇంటి పేరుగా పరిమితమైంది. వెంకటేశ్వర్లు కొడుకు సుబ్రహ్మణ్యం అంటే ప్రస్తుతం లేచిపోయిన సరస్వతి మొగుడు. ఈ చర్చే జరుగుతోంది చలంబావి దగ్గర. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి వదినా, ఆ పిల్లొచ్చాకే కదూ వాళ్ళు కాస్త మనుషులు అనిపించుకున్నారు. ఇత్తడి బిందెని కొబ్బరి పీచు బూడిదతో బర తోగుతూ అంది మహాలక్ష్మి. కాదు మరి, బిడ్డొచ్చినేలా గొడ్డొచ్చినేలా అంటారు. ఎన్ని పనులు చేసేదమ్మా,
ఇస్తళ్ళు కుట్టి కొట్లకేయడం, మిషన్ మీద లంగాలు జాకెట్లు కుట్టడం. అసలు ఆ పిల్లే గనక లేకపోతే వెంకటేశ్వరుల కుటుంబం ఏనాడో తిండి లేక మాడి ఉండేవాళ్ళు. మరి ఇవాళ లేచిపోయిందంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు. నిట్టూర్చింది పుణ్యవతి. పుణ్యం పాపం దేవుడికి తెలియాలమ్మా. లేచింది బిందెను ఎత్తుకుంటూ అన్నపూర్ణ. అమ్మో 1:10 అయింది తల్లో, మీ బాబాయి కొండ వడ్డించాలి అంటూ. ఇకపోతే సీన్ చేంజ్ అయిందండి. ఊరి బస్టాండ్ లో జరుగుతున్న సీన్. ఒరేయ్, ఏలూరు బస్టాండ్ లో కనిపించిందట్రా, ఎవడో మంచి జబర్దస్త్ ఉన్నట్లే, 3 ఏళ్ళకి ఉంగరాలును మెల్లో చేయును ఉత్సాహంగా చెప్పాడు సూర్యనారాయణ. ఎవడా బోగట్ట ఇచ్చిన పెద్ద మనిషే ఎటకారంగా అన్నాడు పాండురంగం. ఇంకాడో కాశీ గారి క్లీనరు పొద్దున్నే చూసేట. ఆర్ని ఆ పోచుకోలు కాడా. అయ్యో, కాశీ బస్సు ఈ పాటికి ఏలూరు కాదు కదా, ధర్మాజీగూడెం కూడా దాటుండదు. కొట్టి పారేశాడు రంగనాయకులు. రే ముందు మొక్కేయండిరా, కబుర్ల తర్వాత చెబుతారు గాని విసుక్కున్నాడు శాస్త్రి శివాలయం వరకు మీద పేకాడుతూ. తర్వాత మరో సీన్. మధ్యాహ్నం 3 చాలా భోగట్టాలు ఊరికి విందు చేశాయి. గురుభట్లగూడెం బస్టాండ్ లో చూశానని ఓ ఆహారావు అంటే, సత్తుపల్లి జంక్షన్ లో చూశాను అని ఓ ఓహోరావు బల్లబుద్ధి మరీ చెప్పాడు. రే, పెళ్లి కాకముందే ఓ కాలేజీ కుర్రాడితో లేచిపోయిందట అని ఒకరు టకాయిస్తే, ఆ మాటకొస్తే 3 కడుపులు కూడా తీయించుకుందిట. వాళ్ళు ఊరు మంత్రసాని మేరీ లేదు, అది మా పెద్దమ్మ ఆడబొడుచు కూతురు కాదు అని మరొకళ్ళు డంకా బజాయించారు. 5 అయినా ఆచూకీ మాత్రం దొరకల. నీదేనా అది ఇప్పుడు ఆ వసంత వాళ్ళ నీదేనా? గురువు క్రియేట్ చేసిందే కదా, క్రియేట్ చేసుకుని ఏడాదిన్నరగా నాకు కాలక్షేపం. అయితే రాణి చిత్రలేఖ అప్పుడు నేను చిన్నదాన్ని, నా పెళ్లి కూడా కాలే. ఆ లాన్ లో 2 రోజులు రిహార్సల్స్, మనకి 3వ రోజు ఇది. మీరు అంతమందిని కూర్చోబెట్టారు, నాకు ఎవ్వరు గుర్తులేరు. మీరు నాకు హీరో, నా అమ్మ నాకు ఎవరు గుర్తులేరు. ఒక నువ్వే అందులో. నాకు ఆ నాటకం ఎందుకు గుర్తుందనండి, మా నాన్నగారు నన్ను ఆ నాటకం వచ్చినప్పటి నుంచి నాకేం తెలిసేది కాదు. రేడియోలో వీళ్ళని వాళ్ళని విన్నావా అని అడిగేవారు చిరంజీవి గారు. మీరు బాగా వినేవారు. నాకు రేడియో వినడమో తెలీదు. మా ఇంట్లో మా నాన్నగారు రేడియో ఆయన ఒక్కనే ఉన్నావే, అసలు మాకు ముట్టుకొని ఇచ్చే పర్మిషన్ కూడా లేదు. ఆయనే కర్ణాటక సంగీతం పెట్టుకునేవారు 8:30కి. రాత్రి సంగీత సభ ఏదో ఉండేది, అది వింటూ పడుకుండిపోయేవారు. సో నాన్నగారు రేడియో ఫిలిప్స్. ఒక బుక్ ఫేర్ లో మీ బుక్ కొనేసుకుని ఫుల్ చదివేశాను. ఏది నా అనుభవాలు మీ దగ్గర ఉందా? నేను తీసి పెట్టాను నీకు ఇద్దాం. అయితే తొలి బాలనటిగా రుణానుబంధం అని మీరు నన్ను నాటకంలో తీసుకున్నారు. మీరే దాని డైరెక్టర్. అప్పుడు చాలా ఏ జిల్లా అమ్మ మీది? చిన్న అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్. తర్వాత రుణానుబంధం డైరెక్షన్ మీరు, తర్వాత నాటకం నాది ముత్యాల పందిరి. 10 రూపాయలు. అది తెలంగాణ యాస. అప్పటికి తెలంగాణ మీద, ఇప్పుడంటే బోల్డ్ కమాండ్. అలా ఏం తెలియని వయసులో మీరు నన్ను ముత్యాల పందిరిలో, నువ్వేం వేషం అంటే చిన్నప్పుడు శారదా శ్రీనివాసన్. చిన్నప్పుడు శారదా శ్రీనివాసన్. ఇప్పటికీ ఎవరైనా అడగాలి, ఆలస్యం. శారదా శ్రీనివాసన్ హీరోయిన్ చిన్నప్పుడు ఉంటుంది కదా, అట్లా అది నేను. ఎక్కడ ఎవరు శారదా శ్రీనివాసన్ ఫేస్బుక్ లో రాయాలి, కింద నా లైన్ దూరిపోతుందన్నమాట. రాణి చిత్రలేఖ నాకు 20 ఏళ్ళు కూర్చున్నాం. మీరు నూరుతున్నారు ఒకళ్ళని, ఎవరినో ఎక్కువ గుర్తులేదు. ముక్కు 3 ఏళ్ళు చేసున ఎద్దు, నడుము 4 ఏళ్ళు చేసున ఎద్దు, ఒక 90 ఏళ్ళు ఆవిడ రాశారు. మీరు దాని పాట చక్కగా నేర్పిస్తున్నారు. ఎంత బాగా పాడుతున్నారంటే, ఆ మనిషి అవును నల్లగా పొట్టిగా గమ్మత్తుగా ఉన్నారు, కొంచెం కూరచ్చుగా. మగవాడు పోలేష్, ఈ పేరు గుర్తొస్తుంది. ఇప్పుడు చెప్తే కానీ నాకు గుర్తులేదు. అది మీరు చెప్తున్నారు చిన్నదాన్ని. అన్ని ఈవిడేసేస్తే బాగుండు, ఇంటికి అన్ని ఆవిడే చేసేస్తే బాగుండు. ఎంత బాగా చెప్తున్నారు. రాణి చిత్రలేఖ నాటకం రచన ఏ శ్యామలారాణి. ఇందులో మల్లాది విజయలక్ష్మి, పి అప్పారావు, ఏ వసంతలక్ష్మి, ఆకేళ్ల సత్యనారాయణమూర్తి, జి అప్పలస్వామి, ఎన్కేఆర్ ఆశాలత పాల్గొంటున్నారు.
తెలుగు సాహిత్యంలో ఒక వాక్యాన్ని చదివితే దాంట్లో నవ్వు కావచ్చు, ఏడుపు కావచ్చు, బాధ కావచ్చు, హృదయంలో ఉండేటువంటి అంతర్గతమైన విషయాలు కావచ్చు, వీటిని తన వాక్యంలో గొంతులో ప్రకటించి రచయిత ఏ భావంతో రాశాడో ఆ భావాన్ని స్వరం ద్వారా పరిచయం చేసిన తొట్టతొలి అండ్ ఏకైక, ఆవిడ స్థాయిని మంచుకునేవాళ్ళు లేరు, శారదా శ్రీనివాస్. ఆ శారదా శ్రీనివాసం తర్వాత చాలా కాలానికి కొన్ని తరాలు గడిచాక ప్రవేశించింది వసంతలక్ష్మి. వసంతవల్లరి శ్రోతలకి నమస్కారం. వ్యాలంటైన్స్ డే సందర్భంగా నేను రాసిన ఓ ప్రేమ కథ నిరంతరం నీ ధ్యానంలో వసంతలక్ష్మి గారు వసంతవల్లరిలో వినిపించినప్పుడు చాలా ఆనందపడ్డాను, అబ్బురపడ్డాను. ఆ కథలో కలి అనే ఓ యువతి తన ప్రియునితో ప్రేమగా, గోముగా, చిలక పలుకులు పలికినట్టుగా అనిపించినప్పుడు, ఆమె అత్తగారు హుందాగా, మేధావిలా వ్యవహరించినట్టుగా అనిపించినప్పుడు, వసంతలక్ష్మి గారి ప్రతిభ అనే తెరపై ఆ కథలోని పాత్రలు జీవం పోసుకొని కదలాడుతున్నాయని అర్థమైంది. అలాగే నావి 2 ఫ్యాంటసీ కథలు, భరతముని భూలోక పర్యటన, మానసపుత్రి. భరతునిలోని పాండిత్యం, హుందాతనం, అలాగే నర్తకిలోని చలాకీతనం, కోమలత్వం వసంత గారు కళ్ళకు కట్టినట్టుగా వినిపించారు. ఇక మానసపుత్రిలోని బ్రహ్మ, సరస్వతి, మానసల కథనాన్ని వీణుల విందుగా ఓ అద్భుతమైన కావ్యంలా ఆవిష్కరించారు ఆమె. ఈ కథనాలకి కీర్తనలు, అష్టకాలు, కూచిపూడి నృత్యగానాలు, కవితలు కూడా జత చేసి ఆలపించడంతో నిజంగానే ఆ కథల్లోలా ఊహా ప్రపంచంలో విహరించాననే చెప్పాలి. వసంత గారిలో అంతటి గొప్ప గాయని ఉందని తెలిసి ఆశ్చర్యపోయాను, ఆనందపడ్డాను కూడా. ఇక నా మిగతా కథలు కాఫీ టిఫిన్ తయార్, ఏం మాయ చేశావో, సరికొత్త వేకువ, త్రిశంకు స్వర్గం, తీన్ దేవియా ఈ కథలని కనులకింపైన కావ్య కథనాలుగా మలిచి వసంత వల్లరిలో వినిపించారు వసంత గారు. నవరసాలని సునాయాసంగా గళం నుండి గుప్పించగల వారి కథా పఠనం వింటే కలిగే అనుభూతి అన్ని హంగులతో అత్యద్భుతంగా నిర్మించిన ఓ రంగుల చలనచిత్రం చూసిన దానితో సమానం అనిపిస్తుంది. అందుకే వసంత వల్లరి వినడం నాకు ప్రియమైన వ్యాపకంగా మారింది. వసంతలక్ష్మి గారన్నా, వారి ప్రజ్ఞా పాఠవాలన్నా నాకంతటి అభిమానం కూడా ఏర్పడింది. వసంతలక్ష్మికి ఆ దేవుడు 10 కాలాల పాటు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలని, సుఖశాంతుల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వసంతవల్లరి 2 సంవత్సరాల చిరుప్రాయం నుండి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టి రోజు రోజుకి దినదినాభివృద్ధి చెంది 3160 మంది సబ్స్క్రైబర్స్తో ఈనాడు అల్లరారుతోంది. ఈ ఛానల్కి మొదటి సబ్స్క్రైబర్ నేనే. అందుకని ఇది ఎంత అభివృద్ధి చెందుతుంటే నాకు అంత ఆనందం. జై హో వసంతలక్ష్మి గారు, జయ జయ హో. ఈ ఛానల్ మరింత ప్రాచుర్యం పొంది ముందుకు సాగి మనందరికీ ఆనందం పంచాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. మిస్అండర్స్టాండింగ్, సంసారంలో గ్యాంబ్లింగ్, ఆలు మగల కేచులాటలు, చాలనిపించని లవ్ స్టోరీలు. దేఖో దేఖో వినుకో వినుకో, దేఖో దేఖో వినుకో వినుకో. మిస్అండర్స్టాండింగ్, సంసారంలో గ్యాంబ్లింగ్, పాటన వింటే వినవేడుకలు, స్వీట్ మెమొరీల ఉల్లాసాలు, మ్యారేజ్ బుక్ లో లైవ్ ఫైటింగ్స్, మేనేజ్ చేసే లవ్ క్లిప్పింగ్స్. దేఖో 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 రాజోడ్ బ్రహ్మచార్య బుజ్జి. మిస్అండర్స్టాండింగ్, సంసారంలో గ్యాంబ్లింగ్, ఆలు మగల కేసులాటలు, చాలనిపించని లవ్ స్టోరీ. దేఖో 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 వినుకో వినుకో. ఓవర్ యాక్షన్ల సరిగమ పదులు,
అండర్ యాక్టింగ్లన్నీ సదపమగలు, ఓవర్ యాక్టింగ్ల సరిగమ పదలు, అండర్ యాక్టింగ్లన్నీ సదపమగలు, పగలు పగలు వయ్యారాలు నిగూఢార్థాల సరసరాగాలు, పగలు పగలు వయ్యారాలు నిగూఢార్థాల సరసరాగాలు. ఓలమ్మమ్మమ్మమ్మమ్మో ఎన్నుండే మిస్సెస్ అండర్స్టాండింగ్, సంసారంలో గ్యామ్లింగ్, ఆలు మగలకి చులాటలు చాలనిపించిన లవ్ స్టోరీలు. దేఖో దేఖో వినుకో వినుకో, దేఖో దేఖో వినుకో. బాబు మెచ్చిన చిత్రితాలు, ఇది బ్రింభాయ్ రాసిన వాక్చిత్రాలు. బాపు మెచ్చిన చిత్రితాలు, ఇవి గారు రాసిన చిత్రాలు. వసంతవల్లరిలో కథనాలు వింటే బోలెడు ఆనందాలు, వసంతవల్లరిలో కథనాలు వింటే బోలెడు ఆనందాలు. దేఖో 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 దేఖో, మిస్అండర్స్టాండింగ్, సంసారంలో గ్యామ్లింగ్, ఆలు మహిళకి చులాటలు చాలనిపించని లవ్ స్టోరీ. దేఖో దేఖో ఓ భయ్యా దేఖో దేఖో, అరే ముడికే దేఖో దేఖో ఓ భయ్యా దేఖో దేఖో. పాటకి టమక్ టమాయించింది మోహన్ రావు గారు. పాట రాసింది భిన్నమైన, స్వరపరిచి పాడింది ప్రఖ్యాత సినీ గీత రచయిత అక్షరాల భువనచంద్ర గారు. ఈ పఠనం చేసింది మాత్రం శతకంఠ రాక్షసి వసంత అయ్య గారి. బొమ్మలు ఎవరో చెప్పాలా, మా గురువు గారు బాపు గారు. దీన్ని ఏర్చి తీర్చి కూర్చి ఎడిట్ చేసింది మా ఫ్రెండ్ మధు గారు. మిస్అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్.